ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. కిందటి క్లాస్లో మనం లలితా సహస్రనామంలోని 120 శ్లోకాల వరకు అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చేశామండి. హృదయస్థ ప్రఖ్య త్రికోణాంతర దీపిక దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని శిరస్థిత చంద్రనిభా ఫాలస్థేంద్రదనుప్రభ అన్నప్పుడు, హృదయస్థ అన్నప్పుడు ఆయా స్థానాల ద్వారా ఏ ఏ సమయాల్లో ఎలా ధ్యానం చేస్తే ఈ విద్య ఉపాసకులకి ఫలితం దక్కుతుంది అనేది గ్రహించాం. అలాగే దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని అన్నప్పుడు దక్షయజ్ఞములు దురాలోచనతో లేదంటే గర్వముతో అహంకారప్రాయంగా అశాస్త్రీయమైనటువంటి కార్యకలాపాలన్నీ దక్షయజ్ఞాలైతే అటువంటి దక్షయజ్ఞాలన్నిటికీ నాశనం చేయడానికి గాను ఆ తల్లి ఉంటుందని, అటువంటి దురాలోచన చేస్తున్న వారందరూ దైత్యులతో సమానులవుతారు కాబట్టి వారిని నశింపచేస్తుందని అటు పురాణ కథ ద్వారా అర్థం చేసుకున్నాం. ప్రస్తుత ఆధునిక కాలంలో కూడా మానవుని ఆలోచనలు ఏ విధంగా మారిపోతున్నాయో దానికి అర్థం పడే విధంగా మనిషిలో ఉన్నటువంటి దురాలోచనలే దైత్యం అయితే వారిని దైత్యులుగా గ్రహించి వాటి నాశనాన్ని కోరుకుంటూ వాటిని నశింపచేస్తూ హంత్రి కాబట్టి వాటిని హతమార్చి అటువంటి దురాలోచన పూరితమైన దుష్కార్యకలాపాలైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దక్షయజ్ఞములుగా పరిగణించినట్లయితే వాటిని వినాశం చేసేది దాక్షాయణి అని కూడా గ్రహించాం. ఆ తర్వాత నామాల్లోకి వెళ్ళినట్లయితే కనుక నా వాయిస్ చిన్నగా వినిపిస్తుందా అండి? ఎవరన్నా అన్మ్యూట్ అవ్వండి. బాగానే వినిపిస్తుందండి. ఓకే అండి. అయితే నా వాయిస్ తక్కువగా వినిపిస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి లీవ్ అయి రీజాయిన్ అవ్వండి. మేబీ అది అక్కడ ఇష్యూ అయి ఉండొచ్చు, టెలిగ్రామ్ ఇష్యూ అయి ఉండొచ్చు. సరేనా? శ్రీమాత్రే రీజాయిన్ అయితే కరెక్ట్ గా ఉంది మేడం, క్లియర్ గా ఉంది. శ్రీమాత్రే. ఓకే. ఇప్పుడు తర్వాత శ్లోకాల్లోకి వెళ్దామండి. దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి. దరాందోళిత లేదండి, లకారం పలకద్దు, లకారమే తీసుకోండి. దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాత గుహ జన్మ భూహు. గురుమూర్తి గుణనిధి గోమాత 3 నామాలు కలిసి ఒకటే నామంగా వచ్చాయండి ఇక్కడ. కాబట్టి గ్రహించాలి మనం. 3 నామాలు కలిసి సంధి కలిసి ఒకటే నామంగా వచ్చాయి, ఒకటే కలిపే చదవాలి. గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాత గుహ జన్మ భూహు. స్తోత్రపరంగా చదివేటప్పుడు నామాలుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కాబట్టి అక్కడ చూసుకున్నట్లయితే గురుమూర్తి గుణనిధి గోమాత అని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందు నామాల్లోకి వెళ్ళినట్లయితే దరాందోళిత దీర్ఘాక్షి. దర అంటే విరిసి విరియని అరవిరిసిన అంటూ ఉంటాను చూడండి, పువ్వుల గురించి పుష్పాల గురించి వర్ణించేటప్పుడు. అంటే పూర్తిగా విప్పారనటువంటి, సొగం తెరుచుకున్నటువంటి అన్న అర్థం వస్తుంది దర అన్నప్పుడు. కాబట్టి దర ఆందోళిత దీర్ఘాక్షి. ఆందోళిత అంటే ఇక్కడ ఆందోళన అంటే కదలికను సూచిస్తుందండి. నిదానంగా కదులుతున్న కనుగుడ్లు. ఇప్పుడు చకచక తిప్పేస్తే కనుగుడ్లు ఒక రకమైన కదలిక, అది చాలా త్వరితగతిన జరుగుతుంది. అలా కాకుండా నిదానంగా జరుగుతున్న కదలికని, కనుగుడ్ల కదలికని
ఆందోళిత అని. ఇక్కడ కనుకుట్లు అని ఎందుకు చెప్పామంటే దీర్ఘాక్షి అన్న నామం వచ్చింది కాబట్టి. మామూలుగా ఆందోళిత అంటే ఆందోళన అంటే గనక నిదానంగా జరుగుతున్న ఒక కదలికని కదిలే విధానాన్ని ఆందోళిత అంటారు అనుకుంటే, అలా ఉన్నటువంటి దీర్ఘాక్షి, దీర్ఘమైనటువంటి విశాలమైనటువంటి అక్షి, కనులు కలది. ధర అంటే విరిసి విరియని అంటే పూర్తిగా తెరుచుకోకుండా ఉన్నటువంటి దీర్ఘమైనటువంటి కళ్ళు. అవి ఎలా ఉన్నాయి అంటే చిన్నగా అటు ఇటు కదులుతున్నాయి. ఎందుకంటే సృష్టికర్త జగన్మాత కాబట్టి ఆవిడ జగత్తునంతా చూస్తూ ఉండాలి, తన కనుసన్నల్లోనే జగత్తును కాపాడుతూ ఉండాలి. కాబట్టి ఈ జగత్తునంతా సృష్టినంతా చూడడం కోసం తన కన్నులు అటు ఇటు తిప్పుతూ ఉంది ఆ అమ్మవారు అని భావించినట్లయితే గనక, అలా ఉన్నటువంటి తల్లి యొక్క అక్షువులు, కళ్ళలు ఎంత దీర్ఘంగా ఉన్నాయి అని, అంటే ఎంత పొడవుగా ఉన్నాయి అంటే మరి ఇంత విశాల సృష్టిని చూడాలి అంటే అంతే విశాలమైన నేత్రాలు కూడా ఉండాలి. కాబట్టి విశాల నేత్రాలను చూస్తూ దీర్ఘాక్షి అన్నారని ఒక అర్థాన్ని గ్రహించవచ్చు. లేదు అని అనుకుంటే పండితుడు, పామరుడు, ఆ తల్లి మీద భక్తి ఉన్నవాళ్ళు, నమ్మకం ఉన్నవాళ్ళు, లేదా భక్తి లేని వాళ్ళు, ఆస్తికత్వం నాస్తికత్వం ఈ మధ్య బాగా ప్రాచుర్యంలో ఉంది కాబట్టి నాస్తికులైనంత మాత్రాన లేదా రాక్షసులైనంత మాత్రాన వాళ్ళని విడిచిపెట్టదు ఆ తల్లి. ఎవరి ఎందైనా సరే తన దృష్టి, తన కరుణాపూరితమైన దృష్టిని, తన చల్లని చూపుని ఎప్పుడూ కురిపిస్తూనే ఉంటుంది అని చెప్పడం కోసం. దీర్ఘ అంటే దూరం, అంటే సుదూరముగా ఉన్నా అన్న అర్థం కూడా తీసుకోవచ్చండి. సుదూరము అంటే కొలమానంలో చెప్పుకునే డిస్టెన్స్ కాకుండా, సుదూరము అంటే ఆ తల్లి తత్వానికి దూరం అవ్వడం, ఆ తల్లి యొక్క నిజమైన విషయాన్ని గ్రహించలేకపోవడం. ఆ విధంగా మనం దూరంగా ఉన్నప్పటికీ కూడా వీరు నన్ను పట్టించుకోలేదు, వీడు నన్ను స్తుతించలేదు కాబట్టి వీడిని నేను కరుణించను అని ఆ తల్లి ఉండదన్నమాట. కర్కశంగా ప్రవర్తించదు. ఎటువంటి వారినైనా తన కరుణాపూరితమైన దృష్టితోనే చూస్తుంది. ఎందుకంటే సృష్టి అంతా తన బిడ్డలే కాబట్టి తనకు ఆ తారతమ్యాలు ఉండవు. అందరినీ ఒకే దృష్టితో చూస్తుంది, అది కూడా దీర్ఘ దృష్టితో. వాడు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత దూరాన ఉన్నా, ఏ లోకంలో ఉన్నా కూడా అక్కడ వరకు వెళ్ళి తన సంతానాన్ని జాగ్రత్తగా చూడగలదు అన్న ఉద్దేశాన్ని ఇక్కడ ఈ నామం ద్వారా మనం గ్రహించాల్సి ఉంటుంది. అది ధరాందోళిత దీర్ఘాక్షి. అటువంటి చల్లని చూపులు కలిగే తల్లి ఇచ్చే ఒక చిన్న చిరునవ్వు కూడా ఎంత అందమైందో తర్వాత చెప్తున్నారు అనమాట. దరహాసోజ్వలన్ముఖి, ఆవిడ ఇస్తున్న చిన్న దరహాసం. దర అంటే విరిసి విరియని, పూర్తిగా విప్పారని అన్నాం కదా. ఇక్కడ దరహాసము అన్నా కూడా పూర్తిగా నవ్వకుండా చిన్న మందహాసం అన్నమాట. చిరు మందహాసం అంటారు కదా, అటువంటి ఒక మందహాసాన్ని. అంటే ఇంత దూరాన ఉన్న అమ్మా, నేను అజ్ఞానిని, నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను, లేకపోతే నిజమైన నిన్ను గ్రహించి స్తుతించలేకపోతున్నాను, నిజమైన సాధన ద్వారా నేను చేరుకోలేకపోతున్నాను అని ఎవరైతే మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటారో వారు వారి సాధనలో దూరంగా ఉండవచ్చేమో కానీ ఆ తల్లి దృష్టిలో దూరంగా ఉండరట. ఎవరైతే అలా మనస్ఫూర్తిగా నువ్వే దిక్కమ్మా, నా అజ్ఞానాన్ని తొలగించి నీ దగ్గరికి చేర్చు అని మనస్ఫూర్తిగా కోరుకుంటారో వారి యందు దయాపూరిత దృష్టి సారిస్తూ, నేను ఉన్నాను, నేను నిన్ను చూసుకుంటున్నాను, నువ్వు బాధపడని అవసరం లేదు అన్న ఒక నమ్మకాన్ని మనకి కలిగించే విధంగా ఉండే ఒక చిరు మందహాసం. మనము ఎప్పుడైనా బాధలో ఉండి ఎవరికైనా వెళ్ళి మన గోడు చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు మనకి సాంత్వనపరచడానికి సంతోషం, అంటే మనం చాలా కంగారులో, చాలా భయంలో ఉన్నప్పటికీ, ఎంతో బాధపడిపోతూ ఉన్నప్పటికీ కూడా మనం ఏడుస్తున్నామని వెళ్ళి ఎవరికైనా చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు ఏడిస్తే ప్రయోజనం లేదు కదండి. మనం బాధపడుతున్నామని వాళ్ళు బాధపడితే ప్రయోజనం లేదు. వాళ్ళు మనకి ధైర్యం చెప్పాలి. ఆ ధైర్యవచనం ఎప్పుడు మనకి ధైర్యంగా అనిపిస్తుంది? వాళ్ళు ఇచ్చే స్పందనని బట్టి. వాళ్ళు కూడా భయపడిపోతూ బాధపడిపోతూ చెప్తే అది ధైర్యవచనలా అనిపించదు. నువ్వు బాధపడకు, ఏడవకని ఎదుటివాడు కూడా ఏడుస్తూ చెప్తే ఏడవాలా వాడు ఆపాలా? అర్థం కాదు కదా. కాబట్టి ధైర్యవచనాలు, నమ్మక వాక్యాలు ఎప్పుడు అర్థం అవుతాయి? వారు కూడా అంతే ఆ విధంగా స్పందించినప్పుడు. ఆ విధంగా ఎవరైతే అజ్ఞానాంధకారంలో ఉన్న భక్తులు తల్లినే శరణాగతి మనస్ఫూర్తిగా వేడుకున్నారో ఆ తల్లి ఒక చిన్న చిరుమంద హాసంతో ఆ ధైర్యాన్ని మనకి ప్రసాదిస్తుందట. నీకేం బాధ లేదు, నేనున్నాను, నువ్వు బాధపడనవసరం లేదు అని. ఉజ్వలన్ముఖి అంటే దరహాసం చేత జ్వలిస్తున్న, వెలిగొందుతున్న ముఖము కలది.
చిరు మందహాసముతో శోభాయమానంగా వెలుగొందుతున్న ముఖము కలది అనేది నామం ద్వారా మనం తెలుసుకోగలిగిన అర్థం. దీన్ని సాధకుని యొక్క సాధనకు అన్వయించుకొని, ఎందుకంటే శ్రీ విద్య ఉపాసన గురించి ముందంతా మనం చెప్పుకున్నాం కాబట్టి, శ్రీ షోడశాక్షరి విద్య అన్న, త్రికూట కామకోటిక అన్న, అటువంటి విద్యోపాసకులకి ఆ తల్లి కరుణ ఎలా కలుగుతుంది అన్నప్పుడు తల్లి మీద పూర్తిగా, అంటే శ్రీ విద్యను అభ్యసిస్తున్నాం, రోజు మంత్రజపం చేసేస్తున్నాం కాబట్టి తల్లి కరుణ ఉంటది అని అనుకుంటే కూడా అమాయకత్వం. ఎవరైతే ఏది సాధించినా ఏది అభ్యసించినా ఆ తల్లినే పరమాగతిగా వేడుకుంటారో వారి యందు తన కరుణా దృష్టిని, కరుణాపూరితమైన దృష్టిని సారిస్తూ చిరుమందహాసముతో, దరహాసముతో జ్వలిస్తున్న ముఖార విందముతో వారిని కరుణిస్తుంది అని ఈ రెండు నామాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి దరాందోళిత దీర్ఘాక్షి, దీర్ఘ ఉచ్చారణ, దరహాసోజ్వలన్ముఖి, ఇక్కడ కూడా దీర్ఘ ఉచ్చారణ చేసుకోవాలి. ఇది ఈ రెండు నామాల ద్వారా మనం గ్రహించగలిగిన విషయం. తరువాత గురుమూర్తి గుణనిధి గోమాత గుహ జన్మభూ. గురుమూర్తి అంటే అమ్మవారు ఏ రూపంలో ఉంది అంటే నిర్గుణ స్వరూపం అని మనందరికీ తెలుసు. ఆ తల్లికి, ఆ జగజ్జనికి ఒక రూపం అంటూ ఇవ్వలేము, ఇస్తే కూడా అది అమాయకత్వమే అవుతుంది. కాబట్టి ఎటు కానీ అమ్మవారికి ఒక ఆకారాన్ని ఇవ్వలేకపోయినప్పటికీ, నిరాకార రూపిణి, నిర్గుణ స్వరూపిణి అయినప్పటికీ కూడా ప్రత్యక్షంగా మనం చూడగలగాలి అంటే ఎలాగా అంటే గురుమూర్తి, గురువు రూపంలో, నిజమైన గురువు ఎవరైతే ఉన్నారో వారి రూపంలో ఆ సాధకునికి దొరికితే గనక, అంటే నిజమైన గురువుని పొందగలిగినటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వారు ఆ తల్లిని పొందిన దాంతోనే సమానమాట. గురువులు అని చెప్పుకోబడడం, చెప్పబడడం, స్తుతించబడడం కాదండి. వారికంటూ కొన్ని స్వభావాలు, లక్షణాలు, ఎప్పుడూ కూడా తమ శిష్యుల యందు దయాపూరితమైన దృష్టితో, ఎప్పుడూ వారిని ప్రేమగా దగ్గరికి తీసుకుని, తమకున్న జ్ఞానాన్ని చక్కగా వారికి పంచి పెడుతూ, తమకున్న జ్ఞానంలో ఎటువంటి సందేహాలు లేకుండా, అంటే వారు ఏ సాధనలో అయితే గురువులు సకల విద్యలందు బహుప్రజ్ఞాశాలి అంటూ ఉంటారు చూడండి, అన్ని విద్యలలోనూ గొప్ప నిష్ణాతులై ఉండి దాని యందు వారికే సందేహం లేనటువంటి స్థితిలో, అంటే అంత జ్ఞానవంతులై ఉండి ఆ జ్ఞానాన్ని చక్కగా శిష్యులకి పంచిపెడుతూ, ఏది మళ్ళీ తిరిగి అపేక్షించకుండా, అంటే వారి నుంచి ఏది ఆశించకుండా వారిని ఉద్ధరించటాని కోసం ఉంటారో వారిని గురువులుగా చెప్పుకోవాలి. కాబట్టి ప్రస్తుత కాలంలో గురువులని చెప్పబడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ వారిలో ఇటువంటి లక్షణాలు ఉన్నాయా, ఉన్నవారు ఎంతమంది ఉన్నారు అనేది చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. వారిని గురువులుగా స్వీకరించగలగాలి. కాబట్టి అటువంటి, అంతే కదా మరి, ఆ తల్లికే కదా ఎటువంటి ఆపేక్ష ఉండదు. ఆ తల్లి ఏం ఆశిస్తుంది మనకి ఇవ్వడానికి? ఏమీ ఆశించదు మన నుండి. అలాగే తన బిడ్డలకి తన ఇవ్వగలిగినది మొత్తం, అంటే పోషణ అన్నప్పుడు జ్ఞాన పోషణ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్ని పరిపూర్ణంగా, పుష్కలంగా, మెండుగా తన బిడ్డలందరికీ ప్రసాదిస్తుంది. కాబట్టి గురుస్వరూపాన్ని చెప్పుకుంటున్నప్పుడు ఏ లక్షణాలు గురువులో ఉండాలని అర్థం చేసుకుంటున్నాము, అవన్నీ ముందు ఆ తల్లిలో మనం గ్రహించగలిగినట్లయితే అవే స్వభావాలను, లక్షణాలను కలిగి ఉన్న గురువులను కూడా చూడగలుగుతాం. కొంచెం కష్టమే ఈ ప్రస్తుత కాలంలో, కానీ ఉండి ఉండవచ్చు. లేరని ఎందుకు మనం నిరాశపడాలి, ఉండి ఉండవచ్చు. అటువంటి వారిని గురువులుగా చూసినట్లయితే ఆ గురు స్వరూపం ఎవరు అంటే తల్లే, ఈ పరాశక్తి, మరి ఇంకొకరు కాదు అనేది గురుమూర్తి. అలాగే విద్యాస్వరూపంగా, జ్ఞాన స్వరూపం. ఇప్పుడు గురువు అంటే అదే కదా, ఆ విద్యని తనకు తెలిసిన విద్యలను, తనకు తెలిసిన జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. కాబట్టి గురుమూర్తి అన్న నామంలో ఆ తల్లిని, అంటే తల్లే గురువుగా మనకి ప్రకటీకృతమైంది. అప్రకటీకృతము, అవ్యక్తమైనటువంటి ఆ పరమాత్మ శక్తి గురు రూపంలో మనకి అందుతుంది అనేది అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత గుణనిధి, గుణములకు నిధి. అంటే ఎవరైతే, అంటే ఇప్పుడు గురువు అని చూపించుకోవడానికి మంచి శిష్య బృందం కూడా ఉన్నప్పుడే, ఎవరైతే గుణవంతులై ఉన్నారో, అంటే గుణవంతులు అంటే మంచి బుద్ధులు, లక్షణాలు అని మాత్రమే కాకుండా జ్ఞానాన్ని పరిపూర్ణంగా స్వీకరించగలిగిన వారు, అందించడానికి గురుమూర్తిగా తల్లి ఉన్నప్పుడు దాన్ని స్వీకరించే వారు కూడా ఉండాలి కదా. అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవారు గుణనిధులు అన్నమాట. అంటే ఎవరైతే
ఆ పరిపూర్ణ జ్ఞానాన్ని అందుకోగలుగుతారో స్వీకరించగలుగుతారో వారి యందు నిధిగా ఉంటుంది ఆ తల్లి అనడానికి, వారు గుణవంతులు అని భావించినప్పుడు అటువంటి గుణవంతులకి నిధి స్వరూపం ఆవిడ. అంటే జ్ఞానాన్ని స్వీకరించగలిగిన వాళ్ళకి దొరికే నిధి ఆవిడే. వాళ్ళు జ్ఞానవంతులైనప్పుడు జ్ఞానానికి మించిన నిధి, విలువైనది, లెక్క కట్టగలిగింది ఇంకొకటి ఉండదు. కాబట్టి అటువంటి గొప్ప నిధిని పొందగలుగుతారు. కాబట్టి అటువంటి వారందరినీ గుణనిధులు అని చెప్పుకోవచ్చు. లేదా అటువంటి గుణవంతులకు ప్రాప్తి కలుగుతుంది కాబట్టి తల్లిని అంటే గురు స్వరూపముగా వచ్చేటువంటి జ్ఞానాన్ని, గురుమూర్తిగా ఉన్నటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని పొందేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవారు గుణవంతులైనట్లయితే అటువంటి గుణవంతులకి నిధిగా దక్కే తల్లి ఆవిడ గుణనిధి అని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే గోమాత, మనకు మాధ్వీపానాలసా చిత్త అన్నప్పుడు కూడా వేదాల పరంగా ఉన్న అర్థాన్ని గ్రహించామండి. గోమయం అని, గోసారం అని, లేదా దాన్ని గో అంటే అక్కడ వేదములు అని, వేద సారాన్ని ఆస్వాదించిన తరువాత కలిగిన భావన అని అర్థం చేసుకున్నాం. అదే విధంగా ఇక్కడ కూడా గోమాత అన్నప్పుడు ఇక్కడ ఎందుకంటే గురువు, జ్ఞానము, విద్య వీటి గురించి చెప్పుకున్నాం కదా గురుమూర్తి గుణనిధి అన్నప్పుడు. కాబట్టి ఆ గుణనిధి ఎవరు అంటే వేదమాత అయినటువంటి తల్లి. వేదాలే అన్నిటికంటే ముఖ్యమైనవి. వాటి ద్వారానే మనిషి జ్ఞానం, వేదాలు, ఉపనిషత్తులు ఏవైనా తీసుకోండి, పురాణాలు అన్నీ కూడా మనకి జీవన విధానాన్ని అర్థం చేస్తూ మోక్షప్రాప్తి కోసం కావాల్సిన సాధనలో ఉండాల్సినటువంటి జ్ఞానబోధ జరుగుతుంది వాటి ద్వారానే. కాబట్టి ఆ వేదమాత ఆడే అని గోమాత అని అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే గో అంటే వేద విద్యని, గో అన్నప్పుడు వేదములని గో అన్న నామానికి, శబ్దానికి తీసుకున్నట్లయితే ఆ అర్థం ఇక్కడ వస్తుందన్నమాట. ఇలా కాకుండా గుణనిధి అన్నదానికి మరొక అర్థం కూడా శాస్త్రం పరంగా ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు తల్లి సృష్టి చేసింది కాబట్టి ఈ సృష్టి అంతా నడవడానికి కూడా ఎన్నో రకాల వ్యూహాలు పన్ని ఆయా వ్యూహాల ద్వారా సృష్టి అంతా కూడా సవ్యంగా నడిచేలా చేస్తుంది. అవి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గుణనిధులు అని అంటారండి. సృష్టి నడవడానికి, సక్రమంగా నడవడానికి కారణమైనటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గుణనిధులు అని అంటారు. అటువంటివి ఏంటి అంటే కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, జీవ వ్యూహములు. అంటే కాలగుణం అని అన్నాం అనుకోండి, కాలం ఉంది కదా, కాలానుగుణంగానే కాలచక్రానికి అనుగుణంగానే కదా మన సృష్టి అంతా వస్తుంది. కాబట్టి అదొక వ్యూహం. కులములు అంటే వర్గములు. కులము అనగానే మనకి ఇప్పుడు తెలిసిన కులములు కాకుండా వర్గములు అంటే ఏ విభాగాలు అనుకుందాం. ఆ విభజన ఎలా జరుగుతుంది? ఒకే లక్షణాలు, స్వభావాలు కలిగినవన్నీ కూడా ఒక కులములు. అంటే జంతు కులము, వృక్ష కులము, పక్షి కులము, జాతులు అనుకుంటున్నాం కదా, అవి వాటి కులములు అని అనాలంట. కాబట్టి అటువంటి అంటే మానవ కులము లేదా మానవుల్లో స్త్రీలు, పురుషులు అని వ్యత్యాసం చూపించదలిచినట్లయితే అలాంటి సపరేషన్ ఏదైతే ఆ విభాగాల్ని విభజించి అంటే ఒకే స్వభావాలు ఉన్న వాళ్ళందరినీ ఒక కులం కింద పరిగణించాలి. అటువంటి కుల వ్యూహం అలా మరి ఉంది కదా. జంతుజాతి ఉంది, పక్షి జాతి ఉంది, జలచరాలు ఉన్నాయి, నీటిలో ఉండేవి, ఉభయచరాలు ఉంటాయి, కొన్ని బయట నీటిలలో ఉండగలిగినవి, మానవులము, ఇలా దేవతలు కూడా ఉన్నారు కదా. అదంతా కూడా తల్లి సృష్టి కాబట్టి దైవకులం అక్కడ. ఇలా ఇన్ని రకాల కులాలను ఏర్పరిచి ఈ కుల వ్యూహం ద్వారా కూడా ఎవరికి నిర్దేశించిన కర్తవ్యాలని, పనులను వారు చేసే విధంగా ఇదంతా సక్రమంగా జరిపేలా చేస్తుంది. కాబట్టి వీటన్నిటినీ గుణములు అని అనుకున్నప్పుడు ఈ గుణముల యొక్క నిధి అంటే వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమావళి ఎక్కడి నుంచి? తల్లి నుంచి ఏర్పడింది. కాబట్టి అలా కూడా గుణనిధి అని చెప్తారట. అలాగే గోమాత అన్నప్పుడు గో శబ్దానికి కూడా శాస్త్రపరంగా చాలా రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయటండి. మామూలుగా మనకి గోవు అంటే ఆవు, మనకి కల్పతరువు, కల్పవృక్షము ఎలాగైతే ఉన్నాయో సురభి, కామధేను గురించి మనకు తెలుసు. తల్లి ద్వారా ఈ జాతికి అందించబడినటువంటి అంటే తల్లి రూపంలో జాతికి అందించబడినటువంటి గో సంపదకి ఆద్యము, మన భారతదేశంలో ఉన్నటువంటి గో సంపదకి ఆద్యము లేక ఆది సురభి, కామధేనువు. ఆ సురభి సంతతే భారత గో సంతతి. అందుకే మనకి గోవుని పూజించటం, ఆరాధించడం అనేది
భాగంగా మన ధర్మంలో ఉన్నది. ఎందుకు అంటే ఆ తల్లి రూపంగానే ఈ మానవాళికి అందించబడింది కాబట్టి ప్రసాదంగా గోమాతకి అంత ప్రాశస్త్యం మన ధర్మంలో ఉంది. అలాగే గో అన్న శబ్దానికి ఉన్న మరికొన్ని అర్థాలు ఏంటంటే విద్యా స్వరూపం. ఇందాక విద్యలు వేద విద్యలు అనుకున్నాం కదా, సురభి విద్య. తల్లిని కూడా గో రూపంలో చెప్పుకుంటారటండి. అలాగే బాణములు, వాక్కులు, పశు సంపద, ఇందాక చెప్పుకున్నట్టు గో సంపద అంత సురభి మొదలుకొని, అలాగే జలము, స్వర్గమును కూడా గోతో నిర్దేశించడం జరుగుతుందటండి. రశ్మి అంటే సూర్య కిరణాలు, తల్లి అని ఇందాక అనుకున్నాం కదా, నేత్రములు, కన్నులని కూడా గో శబ్దానికి అర్థాన్ని గోచరిస్తాయట. ముఖము, అగ్ని, అందుకే అగ్నిహోత్రము కూడా మన ధర్మాల్లో ఉంది. హవనము, హోమము, అగ్నిహోత్రముకు సమర్పించినది ఏదైనా సరే గోపూజతో సమానమట. గోపూజ చేసినప్పుడు అగ్నిహోత్రంతో సమానమట. అందుకని ఇవన్నీ కూడా మన ఆచార వ్యవహారాల్లో భాగంగా మన ధర్మంలో అందించబడి ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ విధంగా గో శబ్దానికి పలు అర్థాలు తీసుకున్నప్పుడు, అగ్ని స్వరూపంగా తీసుకున్నప్పుడు అగ్నిదేవతారాధన, అగ్నిహోత్రాన్ని ఏర్పరచుకొని చేయడం మనకు ఉంది. మాతృదేవత, తల్లిని ఆరాధించే పద్ధతి మన శాస్త్రాల ద్వారా మన ధర్మంలో ఉంది. స్వర్గము, అలాగే బాణములు అంటే శస్త్రములు అని అనుకున్నప్పుడు శస్త్ర సంపద అంతా కూడా, శస్త్రాల్లో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆ తల్లే. కాబట్టి బాణశక్తి అని అనుకున్నా కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా సృష్టిలో ఉన్నటువంటి పలు విధాల వ్యవహారాల్లో కూడా గో శబ్దాన్ని అన్వయించుకున్నట్లయితే ప్రతి చోట ఉన్నది ఆ తల్లే అని అర్థమవుతుంది అన్నమాట. ఆ విధంగా కూడా గోమాత అన్న నామాన్ని మనం గ్రహించవచ్చు. అలాగే ఈ సృష్టి నడవడానికి లేదంటే సృష్టి కొనసాగింపు ఒక గొలుసు అని అనుకుంటే గనక ఆ గొలుసుని తెగకుండా కాపాడేది, ఆ గొలుసుని గుణములు అని అంటే దాని యొక్క నిధి అంటే అది ఎక్కడా కూడా తునిగిపోకుండా తెంపబడకుండా కాపాడే తల్లి కాబట్టి గుణనిధి అని కూడా చెప్తారటండి. సృష్టి పరంపర జరగడానికి గురుమూర్తి అనుకున్నాం కదా, గురువులు అన్నప్పుడు ఆవిడ గురు స్వరూపం అని చెప్పుకున్నాం ఒకటి. ఇంకొకటి గురు పరంపర ఏదైతే వచ్చిందో మా ఈ జీవనావళికి అంతా కూడా ఆవిడ స్వరూపంగానే, ఆవిడ ద్వారానే మనకు అందించబడ్డారు. కాబట్టి అలా కూడా గురుమూర్తి అన్న నామాన్ని అన్వయించుకున్నట్లయితే గురు పరంపర లేదా ఈ సంసార పరంపర ఏదైతే ఉందో దాన్నంతా ఒక గొలుసు కట్టు అనుకుంటే అది గుణముల యొక్క గొలుసు కట్టు అన్నమాట సంసారం అనే ఇది. దాన్ని తెంపకుండా కాపాడేది గుణనిధి. ఎక్కడికక్కడ ముడులు వేస్తూ జాగ్రత్తగా కాపాడుతూ, ఒకసారి సృష్టి అంతమైపోయినా మళ్ళీ తిరిగి సృష్టి జరిగినప్పుడు ఈ విధానం ఎక్కడా కూడా మారకుండా సక్రమంగా జరిగే విధంగా కాపాడుతుంది. కాబట్టి గుణనిధి అని తీసుకోవచ్చట. అలాగే గోమాత అర్థం చేసుకున్నాం. తర్వాత గుహ జన్మభూహు. గుహుడు అంటే కుమారస్వామి స్కందుడు కాబట్టి ఆ గుహ జన్మభూహు అంటే కుమారస్వామి తల్లి కాబట్టి జన్మభూహు, జన్మస్థానం ఆవిడే కాబట్టి ఆ తల్లిని ఇక్కడ గుహ జన్మభూహుగా మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా గుహుడు అంటే స్కందుడు అన్న నామానికి కూడా అర్థం ఉంది కాబట్టి స్కందమాత, అమ్మవారి నవదుర్గల్లో నవరాత్రుల్లో చేసుకునే నవదుర్గ అవతారాల్లో స్కందమాత కూడా ఒక అవతారం కదండి. ఆ స్కందమాత రూపం కూడా ఇక్కడ చెప్పుకోవడం అనమాట. గుహ జన్మభూహు అంటే స్కందమాతగా తల్లిని అర్థం చేసుకుంటున్నాం, గ్రహిస్తున్నాం. అదేవిధంగా గుహ అని కుమారస్వామిని తీసుకోవడానికి కారణం మనం ముందు కూడా చాలా రకాల విద్యల గురించి మను విద్య, చంద్ర విద్య అన్నప్పుడు సూర్య భగవానుడు ఉపాసించాడని, కుమారస్వామి కుబేరుడు ఉపాసించాడని, కుబేరుడు కూడా ఉపాసించబడాడని, అలాగే త్రిమూర్తులు ఉపాసించారని, అమ్మవారిని రకరకాల రూపాల్లో వాడు ఉపాసించడం ద్వారా రకరకాల విద్యలు వచ్చాయి, ఈ ప్రపంచానికి అందాయి అని 12 రకాల విద్యల్ని గ్రహించాం. అందులో ఒకటి స్కంద విద్య కూడా ఉంది. ఎందుకంటే కుమారస్వామి ద్వారా, అంటే ఇవన్నీ కూడా శ్రీ విద్య స్వరూపాలండి. శ్రీ విద్య యొక్క భాగాలు, సంప్రదాయాలు అనుకున్నట్లయితే ఒక్కొక్క దేవతారాధన ద్వారా కూడా అర్థం చేసుకుంటున్నది శ్రీ విద్య యొక్క స్వరూపం. అటువంటి శ్రీ విద్య సంప్రదాయాలలో ఒకటైనటువంటి స్కంద విద్య కూడా ఉంది కాబట్టి ఇక్కడ గుహ జన్మభూహు అని చెప్పారని ఆ విద్యని గ్రహించవచ్చు. శ్రీ విద్య ఉపాసకులందరికీ కూడా ఆది గురువు స్కందుడటండి. ఆ విధంగా కూడా గుహ జన్మభూహు అన్న నామానికి అర్థం వస్తుందట. ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే గుహ అంటే
హృదయస్థానం, హృదయం అని అనుకుంటే హృదయ స్థానంలో ఉద్భవించేటువంటి శక్తి, దాని ద్వారా పొందగలిగినటువంటి శక్తి ఏంటి అంటే గుహ జన్మభూ. జన్మ అంటే అక్కడ పుట్టడం, ఉత్పత్తి అవ్వడం, అక్కడే ప్రారంభం అవ్వడం అని కదా జన్మ అని అంటే అర్థం. కాబట్టి అక్కడ ఆ విధంగా కూడా గుహ అన్నప్పుడు హృదయ స్థానం తీసుకున్నట్లయితే హృదయ స్థానం ద్వారా ధ్యానించబడుతుందంటే అక్కడే మొదలు ధ్యానం ద్వారా పొందబడుతుంది కాబట్టి అందుతుంది. కాబట్టి ఆ విధంగా కూడా గుహ జన్మభూహు అన్న నామాన్ని గ్రహించవచ్చు. ఇక మామూలు నామాలుగా తీసుకున్నట్లయితే ఇప్పుడు గుహ జన్మభూహు అంటే కుమారస్వామి యొక్క తల్లి అని అర్థం చేసుకున్నాం. మరి తల్లికి ఇద్దరు బిడ్డలు కదా, ఒక బిడ్డ గురించే చెప్పుకుంటే ఎట్లా? కుమారస్వామి ఎంతో గణపతి గణనాథుడు కూడా అంతే. కాబట్టి గుహ జన్మభూహు అన్న ఒక్క నామంలో కుమారస్వామి గురించి చెప్పారు అని అనుకుంటే గా శబ్దానికి అధిదేవత, గా వర్ణానికి అధిదేవత గణపతి. కాబట్టి అసలు ఈ చరణంలో ఉన్న ప్రతి నామము కూడా గణపతినే విశ్లేషిస్తుందట. గురుమూర్తి అన్నా, గుణనిధి అన్నా, గోమాత అన్నా అన్ని నామాల్లో గకారమే ఉన్నది. కాబట్టి గకార వర్ణం, గకారానికి అధిదేవతగా గణపతి అయినట్లయితే ఆ విధంగా అన్ని నామాలు గణపతినే సూచిస్తున్నాయి అని శాస్త్రవేత్తలు వారి దృష్టితో మనకి అందించిన మరొక విషయం అన్నమాట. ఆ విధంగా గురుమూర్తి, గురుమూర్తి, గుణనిధి ఇక్కడ విషయాలు వస్తాయి. గురుమూర్తి, గుణనిధి, గోమాత, గుహ జన్మభూహు. గోమాత గహ అన్నప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు వేద విద్యలకు తల్లి కాబట్టి వేదమాత కాబట్టి గోమాత అని. గా వర్ణం అని అనుకున్నట్లయితే ప్రతి వర్ణానికి మనం మాతృకా వర్ణ రూపిణి అని చెప్పుకున్న, ముందు అక్షర దేవతల గురించి చెప్పుకున్న, ప్రతి ఒక్క అక్షరానికి కూడా శక్తి ఉంది, ప్రతి ఒక్క అక్షరంలోనూ ఒక దేవత ఉంది అని అర్థం చేసుకున్నాం. అలా గా అన్న దేవత గురించి తెలుసుకుంటున్నాం అని కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా ఈ నామాలకు సంబంధించిన విశ్లేషణ. తర్వాత దేవేశి దండనీతిస్థా దహరాకాశ రూపిణి ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజిత. ఈ నామం కలిపి చదవాలండి, ఒకటే నామం, విడతీయకూడదు, తుంచి చదవకూడదు. ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజిత అనేది ఏకనామం, ఒకటే నామం అన్నమాట. కాబట్టి ఈ శ్లోకంలో మొత్తం మనకి 4 నామాలు ఉన్నాయి. దేవేశి దండనీతిస్థ దహరాకాశ రూపిణి ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజిత. దేవేశి దేవతలకు ఈ నాయకురాలు అని అర్థం మనకి అర్థమైపోతుంది. తర్వాత దండనీతిస్థ, దండన అంటే శిక్షించడం. శిక్షించడం అంటే మనం ఇదివరకు కూడా నామం చూడ, దండించడము అంటే కేవలం మనల్ని వాన్ చేయడమే తప్ప పూర్తిగా అధపాతాళానికి తొక్కేసే విధంగా, లేకపోతే మన పైన కరుణ దృష్టి లేకుండా కర్కశమైన దృష్టితో చేసేటువంటి శిక్ష కాదండి. మనల్ని దారిలో పెట్టడానికి చేసే శిక్ష అనే కంటే శిక్షణగా పరిగణిద్దాం. అలాంటివన్నీ చేసే ఆ నీతి శాస్త్రం ఏదైతే ఉందో అది ఆవిడేనట. దండనీతిస్థ దహరాకాశ రూపిణి. దహరాకాశ అంటే హృదయాకాశము, దహరము అంటే హృదయము అని అన్నప్పుడు హృదయాకాశ రూపిణి. హృదయాకాశంలో, ఆకాశము అంటే పరిపూర్ణంగా, ఆకాశాన్ని శూన్యంగా కాకుండా నిండైన పరిపూర్ణతను సూచికగా గ్రహించాలని ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. ఆ విధంగా దహరాకాశ రూపిణి అన్నప్పుడు హృదయ స్థానంలో పరిపూర్ణ విద్యగా కొలువై ఉన్న తల్లి, పరిపూర్ణ జ్ఞాన స్వరూపంగా ఉన్న తల్లి ఎవరు అంటే ఆవిడ. అంటే హృదయ స్థానంలో ఉన్న విద్యే మనం అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఇంకొకటి ఎలా చెప్పచ్చు అంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందు స్వరూపం, బిందువు నుంచే కదా వలయాలన్నీ ఏర్పడినాయి. మనం నీటి ప్రశాంతంగా ఉన్నటువంటి నీటిలో ఒక రాయిని వేస్తే వచ్చే వలయాలు కారణం ఏంటి? మధ్యలో ఉన్న బిందువు అని ఇదివరకు కూడా చేసుకున్నాం కదా. ఆ విధంగా శ్రీచక్రం, సరే శరీరమే శ్రీచక్రం అనుకుంటే ఈ శ్రీచక్రంలో బిందు స్వరూపం అంటే సహస్రారంలో బిందు స్వరూపంలో ఉన్న తల్లిని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అలా ఆ బిందు స్వరూపంలో ఉన్న తల్లి ఎలా అయితే వ్యాపించింది, ఆకాశం అంటే వ్యాపనా శక్తి పూర్తిగా ఉంది కాబట్టి అలా వ్యాపించి ఉన్న శక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడే ఇక్కడ. అంటే అక్కడ వ్యాపనా శక్తి అని అనుకున్నప్పుడు ప్రతి ఆవరణలో కూడా
చాలా మంది దేవతలు ఉంటారు, నవావరణల్లో కూడా ఎంతమంది దేవతలు ఉంటారు అని అర్థం చేసుకున్నాం కదా. అటువంటి దేవతలందరికీ లేదా అక్కడే అక్షర రూపంలో, ఎందుకంటే ఇది విద్యకి సంబంధించింది కాబట్టి ప్రతి విద్య జ్ఞానము ఇవన్నీ ఇప్పుడు అక్షర రూపంలోనే వ్యక్తమవుతాయి కాబట్టి అలా అక్షర శక్తులుగా అన్ని ఆవరణల్లో కొలువై ఉన్న తల్లి ఆవిడే. అలా అక్షర శక్తులుగా ఉన్న దేవతలు ఎవరైతే ఉన్నారో వారికి నాయకురాలు ఆవిడే. అంటే అక్షర శక్తులుగా ఉన్నది ఆవిడే, వారిని నియంత్రిస్తూ ఉన్న తల్లి కూడా ఆవిడే కాబట్టి దేవేశి. అక్కడ ఉన్న దేవతలు ఎవరైతే ఉన్నారో అంటే శరీరంలో ఉన్నటువంటి మన అవయవాలన్నిట్లో అనుకుందాం, ఇంద్రియాల దగ్గర నుండి మిగిలిన అంగములన్నిట్లో కూడా ఒక్కొక్క శక్తి కొలువై ఉంది కాబట్టే ఈ శరీరం అంతా కదులుతుంది. మనము చలము నిశ్చలము అర్థం చేసుకునేటప్పుడు కూడా అదే గ్రహించాం. ఎప్పుడైతే శరీర అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయో, అసలు అన్నీ కూడా అంటే చైతన్యవంతంగా ఉన్నాయో, అంటే శరీరం అంతా కూడా పనిచేస్తుంది అంటే ప్రతి ఒక్క అంగము అవయవము చలిస్తుంది, అంటే చైతన్యంగా ఉంది. ఆ చైతన్యానికి కారణమైనటువంటి చేతనాశక్తి ఆవిడ అని మనం ముందు నుంచి అర్థం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి అటువంటి చేతనాశక్తి ద్వారా ఏర్పడిన ఈ చైతన్యం ఇన్ని అవయవాల్లో ఉన్నప్పుడు అన్ని అంగదేవతలు అందరూ ఉంటారు కదా, అవయవ దేవతలు, అంగదేవతలు, ఇంద్రియ దేవతలు, వీరి అందరినీ కూడా నియంత్రిస్తున్న తల్లి కాబట్టి ఆ దేవతల గురించి ఇక్కడ దేవేజీ అన్న నామంలో గ్రహించాలి. అలా తీసుకున్న తల్లి దండనీతిస్థ అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం. దండన అంటే మనం చేసే పాప పుణ్యకర్మ ఫలితాలను అనుభవించే మన జీవనం ఉంటుంది, మన జన్మ ఉంటుంది అనేది మనకు తెలుసు. దానికి రుజువు ఇదనమాట. దండనీతిస్థ అన్న నామం ద్వారా ఆ తల్లి ఉంది. అంటే ఇప్పుడు మనకి కాలు నొప్పో, చేయి నొప్పో, జలుబో, జ్వరము, ఇంకేవైనా బాగా పెద్దటువంటి ఆరోగ్య సమస్యలు ఇవన్నీ వచ్చాయనుకోండి, కారణం అక్కడ ఆయా స్థానాల్లో ఉన్నటువంటి దేవతలు మన కర్మ ఫలితాలను అనుసరించి మనకి ఇస్తున్నటువంటి ప్రసాదం అన్నమాట. అది ప్రసాదంగానే భావించాలి. కాబట్టి అదంతా నియంత్రిస్తున్నది దహరాకాశ రూపిణిగా ఆ తల్లి. ఆవిడ నియంత్రణలో, ఆవిడ పాలనలో ఇవన్నీ చేస్తున్నవారు కాబట్టి దేవేశి, ఆ దేవతలందరూ ఉన్నారు కాబట్టి వీటన్నిటినీ సక్రమంగా జరిగేలా చేస్తున్నది ఆవిడే. కాబట్టి అది ఏ శాస్త్రం ద్వారా అంటే దండనీతి శాస్త్రం అనేది ఒక శాస్త్రం ఉందనుకుంటే దాన్ని అనుసరించి మన ఈ జీవుని యొక్క పాప పుణ్య కర్మ ఫలితాలన్నిటినీ సంబంధించినటువంటి అన్నీ కూడా మనం పొందుతూ ఉంటాం అన్నమాట. ఇది మనం దండనీతి స్థా దగ్గర అర్థం చేసుకోవాల్సింది. అందువల్లే ఏది దొరికినా సరే ఆ దేవుని ప్రసాదంగా భావించగలిగినప్పుడు మనిషికి ఎక్కువ ఇబ్బందులు ఉండవు. నాకే ఎందుకు ఈ సమస్య, నేనే ఎందుకు బాధపడాలి అని అనుకున్నప్పుడే ఇబ్బందులు. ఎందుకంటే సమస్యలు వచ్చినప్పుడు బాధపడతాం కానీ సంతోషం కలిగినప్పుడు నాకే ఎందుకు ఈ సంతోషం అని ప్రశ్నించుకోగా, అమ్మయ్య ప్రశాంతంగా ఉంది, సంతోషంగా ఉంది అనుకుంటాం. అదే బాధ కలగగానే లేదా చిన్న గాయం అవ్వడము, ఏదైనా చిన్న నొప్పి రావడం రాగానే నేనే ఎందుకు దీంతో బాధపడాలి, నాకే ఎందుకు ఈ కష్టం రావాలి అనుకుంటాం. సంతోషం వచ్చినప్పుడు అలాంటి ప్రశ్న రాదు. అక్కడే సంభావన అనేది మనిషి అర్థం చేసుకోవాలన్నమాట. అంటే సంతోషం కలిగించే స్పందన వేరు, సంతోషం వల్ల కలిగే భావన వేరు, బాధ అనే దాని వల్ల నొప్పి వల్ల కలిగే భావన వేరైనప్పటికీ రెండింటినీ సమభావంతో చూడగలిగిన స్థితికి మానవుడు ఎదగడం అనేదే ముఖ్య విషయం. కాబట్టి అలా ప్రతిదీ కూడా ప్రసాదము. అది కూడా ఎందుకు ఇవ్వబడింది ముందు నుంచి చెప్తున్నాం. మన పాప పుణ్య కర్మ ఫలితాలను అనుసరించే అవి మనకి ఇవ్వబడుతున్నాయి కాబట్టి వాటిని స్వీకరించడమే తప్ప కాదని ధిక్కరించలేము, వద్దని పక్కకి తోసేయలేము, మరొక అవకాశం కూడా లేదు మనకి. కాబట్టి స్వీకరిస్తున్నదేదో ప్రసాదంగా స్వీకరిస్తే దానివల్ల పొందే భావన వేరుగా ఉంటుంది. వచ్చింది, నాకు రావాల్సి ఉంది కాబట్టి, నా ప్రాప్తంలో ఉంది కాబట్టి నాకు దక్కింది, ఉంటుంది, ఉన్నన్నాళ్ళు ఉండనివ్వు అన్న భావనని చిన్న చిన్నగా అయినా సరే అలవాటు చేసుకోవడం అనేది మనందరికీ కూడా ఎంతో ఉపయోగకరం అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది ఏ ఒక్కరి కోసమే కాదు, అందరికీ కూడా అది ఆచరించదగిన విషయం. కాబట్టి ఆ విధంగా దేవేశి దండనీతిస్థ దహరాకాశ రూపిణి అన్న నామాన్ని మనం గ్రహించాం. దహరాకాశము అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు విశాలమైన ఆకాశాన్ని వియత్తుని శ్రీ విద్యని ఇక్కడ చెప్తున్నారు. శ్రీ విద్య స్వరూపం. శ్రీ విద్య ఎంత ఉంది అంటే అంతగా వ్యాపించి ఉంది, సృష్టి అంతా వ్యాపించి ఉంది అని కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. తరువాత ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత.
ప్రతిపన్ ముఖ్య రాకాంత తిథి మండల. రాకాంత అంటే చంద్రుడు అండి. రాక అంటే చంద్రుడు, పున్నమి చంద్రుడు. తిథి మండలం అంటే ప్రతిపన్ మొదలుకొని పున్నమి వరకు ఉన్నటువంటి తిథి దేవత, తిథి మండలం ఏదైతే ఉందో వారందరి చేత పూజింపబడుతున్న తల్లి అని నామార్థం మనం ఇక్కడ గ్రహించవలసింది. మనకి ఖడ్గమాలలో కూడా తెలుసుకున్నాం కదా, తిథి దేవతలందరూ వస్తారు, తిథిత్యా దేవతలందరూ ఉంటారు. పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఏది మనకి శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో నామాలు ఇటు నుంచి అటు రివర్స్ అవుతాయి అన్నమాట. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఒక లెక్క, అమావాస్య నుంచి పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక లెక్కగా అలా తిథినిత్యా దేవతలందరూ ఉంటారు. అలా ఆ దేవతలందరి చేత అంటే పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు లేదా అమావాస్య వరకు 15 రోజుల క్రమం ఏదైతే ఉందో ఆ రోజుల్లో దేవతలు అన్నటువంటి తిథి దేవతలు వారందరూ కూడా శక్తి స్వరూపాలు కాబట్టి వారి చేత కూడా ఆరాధించబడుతుంది. తిథి దేవతలు అంటున్నాం. ఆ దేవతల మండలము అంటే సమూహము. ఆ తిథి మండల పూజిత వారందరి చేత ఆరాధించబడుతున్నది. అంటే మన ధర్మంలో తిథి దేవతలు, తిథులు అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్ క్యాలెండర్స్ వాడేస్తున్నాం కాబట్టి డేట్లు, వాటి డేట్లు అంటే నెంబర్లు మాత్రమే. ఈ నెలకి ఇన్ని రోజులు, అన్ని రోజుల్లో ఇన్ని వారాలు వస్తాయి, ఈ వారం నుంచి ఈ వారం వరకు మొదలవుతుంది, ముగుస్తుంది. మనం జనరల్ గా ఫాలో అవుతున్న క్యాలెండర్ ఆ క్యాలెండరే కాబట్టి. కానీ ఇక్కడ శాస్త్రంలో, మన శాస్త్రాల్లో అంటే లలితా సహస్రనామం అనేది అన్నిటికీ సంబంధించిన, సనాతన ధర్మానికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానాన్ని అందిస్తున్నది. ఏదో కేవలం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడం కోసం, దైవారాధన కోసం, ఆ ధ్యానం కోసం, జపం కోసం తీసుకునే నామాలుగా మాత్రమే ఇక్కడ లేదు. ఈ నామాల్లో అర్థాలు మనకేం తెలుపుతున్నాయి? మన విధానాల్లో ఉన్నటువంటి శాస్త్రీయత, నమ్మకం ఎంత గట్టిగా దృఢంగా ఉన్నాయంటే విజ్ఞానపరంగా వైజ్ఞానిక దృష్టి ఎంత ఉన్నతంగా అప్పుడు ఋషుల నుంచే మనకు అందించబడింది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. తిథి మండల పూజిత తిథులన్నీ కూడా శక్తి స్వరూపాలని భావించి ఆ తిథి వ్యవస్థని మనకి ఆ క్రమాన్ని మనకి నిర్దేశించి చూపించి ఈ రోజున ఈ తిథి, ఈ నక్షత్రం, ఈ వారం ఇటువంటి కాలగణనాన్ని ఏర్పరిచి మనకిచ్చారు. కానీ మనం దాన్ని వదిలేసుకొని ఈ పోకడలోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకు అంటే ఆయా తిథుల్లో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా శక్తి ఉంటుంది కాబట్టి వారే ఆ తల్లిని పూజించారనేది ఒక నామం అనుకుంటే వారిని పూజించటం అనేది కూడా ఒక విధానం అనేది ఈ నామం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పౌర్ణమి మొదలుకొని లేదా పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు, అమావాస్య వరకు ఉన్నటువంటి తిథి దేవతలందరూ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవత అనుకున్నా లేదా ఒక్కొక్క తిథి ఒక్కొక్క దేవత అనుకున్నా ఆ దేవతారాధన ఆయా రోజుల్లో చేయడం వల్ల కూడా ఆ శక్తి మనకి దక్కుతుంది. కాబట్టి అటువంటి విధానాన్ని ఇస్తూ అటువంటి కాలగణనాన్ని మనకి అందించారు మన ఋషులు, మునులు. వీళ్ళ వారి యొక్క దూరదృష్టితో అందించినప్పటికీ కూడా మనకి ఒక సామెత ఉంటుంది కదండి, కడుపు నిండి నమ్మకి గారెలు చేదని. అలాంటి పరిస్థితి అన్నమాట. అన్ని పరిపూర్ణంగా తర్వాతి తరాలకి జాతికి ఇబ్బంది కలగకూడదని పూర్వీకులు ఋషులందరూ వారు ఎంతో కష్టపడి సాధనలు చేసి వాళ్ళు ఇచ్చిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఎవరో స్క్రీన్ షేర్ చేస్తున్నారండి, ప్లీజ్ మీరు క్లోజ్ చేసుకోండి. ఓకే, అటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని మనం దూరం చేసుకున్నాం, దూరం పెట్టుకుంటున్నాం అర్థం చేసుకోకుండా. అలా తిథి మండలం, తిథి దేవతలు ఎవరైతే ఉన్నారో వారందించి ఆరాధించడం ద్వారా కూడా శక్తిని పొందగలుగుతాం అనేది ఒక అర్థం. ఆ తిథి దేవతల ద్వారా ఆరాధించబడుతున్నదని ఇంకొక అర్థం. ఇప్పుడు తిథి దేవతలు అన్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నా, మన ఖడ్గమాలలో చెప్పుకున్నటువంటి ఆ దేవత, ఆ లిస్ట్ తిథి నిత్య దేవతలే కాకుండా ఇంకొక రూపంలో కూడా పాడ్యమి నుంచి కూడా ఏకాదశి వరకు ఒక్కొక్క తిథి ఒక్కొక్క దేవతకు చెప్తున్నారండి. అలా చూసుకున్నప్పుడు పాడ్యమి అగ్నిదేవుడు కట, పాడ్యమి అగ్నిదేవుడికి, విధియ అశ్విని దేవతలకి, తదియ ఉమాదేవికి, చవితి గణపతి స్వరూపానికి, పంచమి భుజంగ దేవతలు. భుజంగ దేవతలు, భుజంగములు అంటే సర్పదేవతలు అనుకుంటే గనక పంచమి ఆ దేవతలకి, షష్ఠి షణ్ముఖుడికి, సప్తమి సూర్య భగవానుడికి, అష్టమి మాతృదేవతలకి లేదా మాతృక, సప్తమాతృక దేవతలు తెలుసు కదండి,
ఆవిడ సప్తమాతృకలు ఇంకొక దేవత అష్టమాతృకలు కాబట్టి ఆ మాతృకా దేవతలకి, నవమి తిథి దుర్గాదేవికి, మహర్నవమి మనం దసరాలో కూడా చేసుకుంటాం కదా, దశమి దేవతలకి, దిక్కులన్నీ కూడా నలుదిక్కులు కూడా మనకి దేవతా స్వరూపాలే కాబట్టి దశమి తిథి. ఏకాదశి కుబేరుడి కంటండి, ద్వాదశి కేశవుడి కట, త్రయోదశి యమధర్మరాజుకి, కొంతమంది దశమిలో కూడా ఆ యమధర్మరాజుకి చెప్పుకుంటారట. అలాగే చతుర్దశి పరశివుడికి, హరుడికి, పౌర్ణమి చంద్రుడికి, అమావాస్య పితృదేవతలకి. అలా ప్రతి ఒక్క తిథి లేదా ఆయా వారాలు నక్షత్రాలు ఇందులో ఉన్న శక్తులన్నిటినీ ఆరాధించడం ద్వారా కూడా మానవుడు తన సాధనలో ముందుకు ఎదుగుతాడు. కాబట్టి ఈ క్రమాన్ని, అంటే సాధకుడు అనగానే ఈ సంసార జీవితాన్నంతా వదిలేసి సన్యాస జీవితంలోకి వెళ్ళిన తరువాత మాత్రమే ఈ సాధనలో ముందుకు వెళ్ళగలుగుతారు, లేదా ఈ భవబంధాలన్నిటినీ తెంచుకొని వెళ్ళగలిగిన వాళ్ళు, దాటుకొని వెళ్ళగలిగిన వాళ్ళు మాత్రమే సాధన చేసి పొందగలుగుతారు ముక్తిని, బ్రహ్మజ్ఞానాన్ని. అంటే కూడా అది అపోహ, అమాయకత్వమేనండి. మన సనాతన ధర్మంలో ఉండే జీవన విధానం ఇప్పుడు నిత్యం సంకల్పం చెప్పుకొని ఈ రోజు ఈ తిథి, ఈ నక్షత్రం, ఈ వారం అని చెప్పుకోవడానికి ఉన్న మూల కారణం కూడా ఇదేనండి. ఆ తిథి దేవతలను ఆరాధించడం ద్వారా కలిగేటువంటి, అంటే ఆ శక్తి దేవతలను ఆరాధించే విధానం అన్నమాట. ప్రతి తిథికి ఒక శక్తి దేవత ఉన్నారు కాబట్టి ఆ దేవతలను ఆరాధించడం కోసం ఏర్పడిన విధానం. నిత్య పూజా విధానంలో కూడా సంకల్పం చెప్పుకొని చేసుకోవడం, అంటే ఏది కూడా మనకి కష్టం కలగకుండా మనం సరైన వ్యక్తిత్వంతో సన్మార్గంలో సదాచారంలో ఉంటూ ఈ జీవన విధానాన్ని అనుసరించడం ద్వారానే సగం దూరం మా ప్రయాణం ఏదైతే ఉందో ముక్తి సాధనకి, బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి, ఆ సాధన ప్రయాణంలో సగం దూరం సంసార జీవితంలో ఉండి కూడా వెళ్ళిపోవచ్చండి. అంత సులువుగా, అంత తేలిగ్గా మనకి ఋషులు అందించారు. అందువల్లే సులువుగా దొరికిన దానికి విలువ ఇచ్చుకునే ఆ గొప్పతనం మనకి లేదు కదా. ఈ సులువుగా దొరికినది, తేలికగా దొరికినది, ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉచితంగా దొరికిన దాన్ని గౌరవించే లక్షణం, స్వభావం మనకి లేదు. అందువల్ల మన పూర్వీకులు ఇంతటి గొప్ప జ్ఞానాన్ని అందించిన దాన్ని మూఢాచారం అని, అమాయకత్వం అని, తెలియనితనం అని, చదువు లేని అవిద్యా లక్షణ స్వభావాలని, ఎప్పుడో పాతకాల చింతకాయ పచ్చడి పద్ధతులని, ఇలాంటివన్నీ వాటికి పేర్లు పెట్టేసుకొని వాటిని పక్కకి తొలగించేసుకొని ఏమీ లేని దాని వైపు ప్రయాణిస్తున్నాం అన్నమాట. మనం అంటే అన్ని ఉన్నదాన్ని వదులుకొని లేని దాని వైపు పరిగెడుతున్నాం. ఇది మనందరి అజ్ఞానానికి సూచిక అన్నమాట. మనందరి అజ్ఞానం, ఏ ఒక్కరూ కాదు, అందరం అదే దశలో, అదే తోవలో దేనికోసం పరిగెడుతున్నామో నడుస్తున్నామో మనకి ఎవ్వరికీ తెలియదు. కానీ నిజమైనది ఏదో దాన్ని వదిలేసాం కాబట్టి ఇంకా మార్గం కనిపించదు కదా మనకి. అలా తిథినిత్య దేవతల గురించి గ్రహించినట్లయితే కనుక ఈ విధంగా ప్రతి తిథికి ప్రత్యేక దేవతా స్వరూపాన్ని కూడా చెప్పడం జరిగింది. అలాగే నక్షత్ర దేవతలు ఉన్నారు, ప్రతి వారానికి దేవతలు ఉన్నారు, వారందరినీ ఆరాధించే విధానాన్ని కూడా ఇక్కడ సూచిస్తున్నారు అని అర్థం చేస్తాం. ప్రతిపన్ముఖ్యాకాంత తిథి మండల పూజిత, ఇది 122వ శ్లోకం. తర్వాత శ్లోకానికి వెళ్ళినట్లయితే కళాత్మిక, కళానాథ, కావ్యాలాప వినోదిని, 3 నామాలు. కళాత్మిక, కళానాథ, కావ్యాలాప వినోదిని, సచామర రమావాణి, సవ్యదక్షిణ సేవిత. ఇది మొత్తం ఒకటేను, తుంచకూడదు. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత కలిపే చదవాలండి. కళాత్మిక, ఆత్మిక అంటే స్వరూపం, కళల యొక్క స్వరూపం అంటే కళల యొక్క రూపం, కళలకు ఉన్న ఆత్మ ఆవిడే అని చెప్పడం కళాత్మిక. ఇప్పుడు కళలు అంటే మనకు తెలిసిన 64 కళలు పక్కన పెట్టేసుకుంటే అవి కూడా ఆవిడవే, ఆవిడ ద్వారానే వచ్చినాయి. అవి కాకుండా చెప్పుకుంటున్న కళలు ఏంటంటే సూర్య చంద్ర అగ్ని కళలండి. సూర్యచంద్ర అగ్ని స్వరూపంగా మనం త్రికోణాంతర దీపికాలు కూడా అర్థం చేసుకున్నాం కదా. అలా సూర్య చంద్ర అగ్ని కళలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్వరూపంగా ఆవిడని, వాటి మొత్తం కలిపిన స్వరూపంగా ఆవిడని చెప్పుకోవడానికి కళాత్మిక అన్న నామాన్ని వాడుతున్నారు. ఇక్కడ అవి ఎన్ని అంటే మామూలుగా చెప్పుకున్నట్లయితే మనకి ద్వాదశ సూర్యులు తెలుసు కాబట్టి సూర్య కళలు 12, చంద్ర కళలు 16, అగ్ని కళలు 10 అండి. చంద్ర కళలు మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నట్లయితే కనుక పాడ్యం నుంచి అమావాస్య వరకు లేదంటే పౌర్ణమి వరకు తీసుకుంటే 16 కళలు అవుతాయి అవి.
కాబట్టి అంటే ఒకటి తిరోగమనం, ఒకటి పురోగమనం కదా, మొత్తం అవే చంద్రకళలు ఉంటాయి కాబట్టి అవి 16 కళలు. అలాగే అగ్నికి 10 కళలట, సూర్యకళలు 12 కళలు. వీటి యొక్క మొత్తం కలుపుకున్నట్లయితే అది ఆ తల్లి స్వరూపంగా చెప్పుకుంటున్నారు. అది కాకుండా కళ్ళు అంటే ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే, కళలు అన్న నామానికి అర్థంగా భాగము, విలాసములు, విద్యలు, విద్యలని కూడా కళలు. ఇందాక చెప్పుకున్న 64 కళల్లో విద్యలు కూడా వస్తాయి కదా, అదొకటి అనుకుంటే, విలాసములు అనగానే వేరే అర్థం కాకుండా ఆ తల్లి యొక్క ప్రకటన శోభాయమానంగా ఏ విధంగా జరుగుతుందో వాటన్నిటినీ కూడా కళలు అంటే, ఆ తల్లి రకరకాల రూపంలో ప్రకటీకృతం అవుతుంది కాబట్టి వాటన్నిటినీ కూడా కళలు చెప్పుకున్నారు. అంటే అన్ని రకాలుగా ఉన్నా కూడా అన్నిట్లో ఉన్నది ఆవిడ స్వరూపమే అని చెప్పడానికి అన్నమాట. మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పుకున్నాడు కదా, ఆయన గురించి, ఆయన విభూతులు మనం చెప్పుకుంటున్నాం కదా, భగవద్గీత అంతా ఒక అధ్యాయమే ఉంది స్వామివారి విభూతుల గురించి చెప్పేది. అంటే ఇంతవరకే పరిమితం అని కాదు, ఇంకా కూడా ఉన్నాయనేది అందులో అర్థం బోధపడుతుంది. అలా విభూతులు అంటే ప్రకటీకృతం, ఏ ఏ వస్తు రూపంలో, విషయ రూపంలో వారు ప్రకటీకృతం అయ్యారో ఆ పరమాత్మ, అవి తెలిపేవే కళలు అని అనుకున్నట్లయితే, అటువంటి కళలు ఏవైతే ఉన్నాయో వాటి స్వరూపంగా ఆవిడని కళాత్మిక అని చెప్తున్నారు. అలాగే భాగములు అంటే వేరు వేరు భాగాలు, ఆ భాగాలన్నీ కలుపుకుంటే, ఇప్పుడు సృష్టిలో చాలా భాగాలు ఉన్నాయి కదా, సృష్టి అంతా ఏర్పడిన తర్వాత చాలా భాగాలు ఉన్నాయి, అన్నిటినీ కలిపితే ఉండేది ఆవిడే, అన్ని ప్రతి భాగంలో ఉండేది ఆవిడే. అలా కళాత్మిక అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే, ఈ మనకి జాగ్రత్త, సుషుమ్న, స్వప్నావస్థ, తుర్యావస్థలు ఏవైతే 4 అవస్థలు చెప్పుకున్నామో, ఈ 4 అవస్థలలో ఉండేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో అది కూడా ఆవిడ స్వరూపమైనటండి. అంటే ఉదాహరణకి ఇప్పుడు జాగ్రత్తావస్థ అనంటే మెలకువగా ఉన్న అవస్థ అని కదా, మెలకువగా ఉండడం అంటే కేవలం నిద్రపోవడం అనే దానికి ఉదాహరణగా పోల్చుకొని చెప్పుకునే మెలకువ కాదు, జ్ఞానాన్ని పొందగలిగినటువంటి స్థితి, అంటే జ్ఞాన వికాసం కలిగేటువంటి స్థితి అనుకుంటే అది మనం ఇక్కడ జాగ్రత్త అవస్థలు. అప్పుడే సరైన జ్ఞానాన్ని స్వీకరించగలుగుతారు, అందించగలుగుతారు. లేదా మనం ఇప్పుడు కూర్చొని ఒకరోజు కూర్చొని ధ్యానం చేయాలనుకున్నాం, నామజపం చేయాలనుకున్నాం, అదంతా మనకి జాగృత అవస్థలో ఉన్నప్పుడు మాత్రమే చేయగలం. అంటే ఆ తల్లి నామం తీసుకొని చెయ్యాలి అన్న ఆలోచన వస్తుంది చూడండి, అది జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఒక కళ. ఇలా జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ. స్వప్నావస్థలో ఏముంటాయి? ఊహలు, అంతే కదా, అవి బయటకు కనిపించవు, లోపలే ఉంటాయి ఆలోచనలు అవన్నీ. సో కాబట్టి అటువంటివన్నీ స్వప్న. సుషుమ్నావస్థ, తురీయావస్థ అంటే మోక్ష స్థితి గురించిన జ్ఞానం ఏదైతే ఉందో అది తురీయావస్థలో ఉండేటువంటి కళ. కాబట్టి ఇలా ఈ 4 అవస్థలలో ఉండేటువంటి స్వభావాలు, లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కళలు అని చెబుతూ, ఆ కళల యొక్క స్వరూపం ఈవిడే. అంటే ఈ అవస్థల్లో ఇప్పుడు సుషుమ్నావస్థ అనుకోండి, మూర్ఖత్వం, మొండితనం, విభేదించటం, వద్దని వాదించటం, ఇలాంటి స్వభావాలన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతిదీ ఆవిడ కళే అనట, ఆవిడే ఆ కళల్లో ఉన్నది కాబట్టి కళాత్మిక. ఈ విధంగా కళాత్మిక అన్న నామానికి వేరు వేరు అర్థాలు తీసుకున్నారు. అదేవిధంగా కాలగమనాన్ని సూచించే విధంగా కూడా, ఇందాక మనం సూర్య చంద్ర అగ్ని కళలని చెప్పుకున్నాం కాబట్టి కాలగమనాన్ని అంటే మన 365 రోజులని సూచిస్తూ కూడా, అంటే ఒక సంవత్సర కాలంలో జరిగేటువంటి ఏమంటారు ఋతుక్రమములు, ఋతువుల్లో వచ్చేటువంటి మార్పులు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ కళాత్మికగా చెప్తున్నారండి. ఎందుకంటే చంద్ర కళలను ఆధారం చేసుకొని, సూర్య అగ్ని కళలను ఆధారం చేసుకొని ఈ ఋతుక్రమం అనేది కూడా నడుస్తుంది అనమాట. అంటే గ్రీష్మ ఋతువు కావచ్చు, మనకి మొత్తం 6 ఋతువులు కదా, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, హేమంత ఋతువులు. అంటే ఈ ఋతుక్రమాల్లో ఒక్కొక్క ఋతువులో వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కళలు అనమాట. అవి ఎలా చెప్తున్నారు అంటే, అగ్ని కళలు 108 అటండి. వాటిని అర్చిష్మత్, జ్యోతిష్మత్, మహస్మత్ కళలు. అర్చిష్మత్ అంటే అగ్ని కళలు, జ్యోతిష్మత్ అంటే చంద్ర కళలు, మహస్మత్ అంటే సూర్య కళలుగా చెప్తున్నారు. అలా అర్చిష్మత్ అంటే అగ్ని కళలు 108 ఉంటాయట, చంద్ర కళలు 136 అట, సూర్య కళలు 116 అట. మొత్తం కలుపుకుంటే 360 అవుతున్నాయి. అంటే ఒక సంవత్సర కాలంలో ఈ ఋతు క్రమంలో జరిగేటువంటి మార్పులు, అంటే ఇప్పుడు వర్షాకాలం కానీ తర్వాత చలికాలంలో కానీ ఎలా ఉంటుందండి, తేమ లక్షణం,
చల్లగా ఉండడం, ఇవన్నీ కూడా చంద్రకళలు అన్నమాట. తర్వాత అగ్ని సూర్యకళలు అంటే గ్రీష్మ ఋతువులో కావచ్చు, ఆ ముందు కావచ్చు, మీ వసంత ఋతువులో జరిగే వాతావరణ పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అగ్ని సూర్యకళల ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి అంటే ఈ కాల గమనం, సంవత్సర కాలం జరగడానికి కావలసినటువంటి ఋతుక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఋతువుల్లో జరిగేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరపబడుతుంది ఈ 3 కళల ద్వారానే. ఆ 3 కళల స్వరూపం ఎవరు అంటే కళాత్మిక, ఆవిడే అని చెప్పడం కూడా ఇంకొక అర్థం ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా కళాత్మిక అంటే భాగములు, విద్యలు, ప్రకటీకృతమైన విషయాలు అనేది ఒక అర్థం. జాగృత, సుషుమ్న, స్వప్న, తురీయాస్థల్లో ఉండేటువంటి కళలు ఒక అర్థం. ఇంకొకటి విద్యా కళలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక అర్థం. ఇక సూర్య, చంద్ర, అగ్ని కళలని ఆధారం చేసుకొని వారి ద్వారానే కాలగమనం అనేది ఏర్పడుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కళలు ఇంకొక అర్థం. ఈ విధంగా కళాత్మికాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత కళానాథ, నాథ అంటే నాయకురాలు అనే అర్థం వస్తుంది. కాబట్టి ఈ కళలు ఇప్పటి వరకు ఇన్ని కళలు ఏవైతే చెప్పుకుంటున్నామో ఆ కళలన్నిటికీ కూడా నాయకురాలు, ఆ కళల్లో కళా స్వరూపంగా ఉన్నది ఆవిడే కళాత్మిక. ఆ కళలన్నిటికీ కూడా నాయకురాలు ఆవిడే. అంటే ఋతువులు ఉన్నాయి, ఋతువులు ఏర్పడినాయి, ఋతువుల పరంగా మార్పులు జరుగుతున్నాయి ప్రకృతిలో అంటే ఆ మార్పు తల్లే. ఆ మార్పు జరగడానికి కారణం తల్లే. అంటే ఆ మార్పు తల్లే అంటే అది కళాత్మిక. ఆ మార్పు జరగడానికి కారణం తల్లే అంటే కళానాథ. అలా జరిగేలా ప్రేరేపిస్తుంది కాబట్టి కళానాథ. జరిగిన తరువాత వచ్చే కొత్త మార్పు ఏదైతే ఉందో అంటే ఫర్ సపోజ్ వర్షాకాలం నుండి తరువాత వచ్చేటువంటి చలికాలంలోకి వెళ్ళామనుకుందాం. ఈ కాలం నుండి ఆ కాలంలోకి ప్రవేశం జరిగింది. ఇక్కడి నుంచి అక్కడికి మార్పు జరగడానికి కారణం ఆ తల్లే, కళానాథగా అర్థం చేసుకోవాలి. ఈ కాలం నుండి, వర్షాకాలం నుండి చలికాలంలోకి వచ్చినటువంటి మార్పు ఏదైతే ఉందో దాన్ని, ఆ స్వరూపాన్ని కూడా తల్లిగా గ్రహించాలి. సులువైన ఉదాహరణ కోసం చెప్తున్నానండి. అక్కడ వరకే కాదు, విద్యల గురించి తెలుసుకున్నప్పుడు కూడా ఈ అవస్థ, మనం అవస్థల్లో చెప్పుకున్నప్పుడు కూడా ఒక అవస్థ ఇంకొక అవస్థలో వస్తున్నటువంటి మార్పు, మనిషి ఆలోచనలో వస్తున్న మార్పు కారణం ఆ తల్లే, ఆ శక్తే. ఆ కారణం జరుగుతుంది ఆవిడ వల్లే. కాబట్టి అన్ని చోట్ల కళాత్మిక, కళానాథ అని ఎన్ని అర్థాలైతే ఇప్పుడు చెప్పుకున్నామో ప్రతి ఒక్క అర్థంలో కూడా 2 నామాలని మనం అన్వయించుకొని గ్రహించుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఇది కళాత్మిక, కళానాథ అన్న నామాల్లో. తర్వాత కావ్యాలాప వినోదిని, కావ్యముల ఆలాపనల ద్వారా వినోదిని సంతోషిస్తుంది. అంటే లీజర్ టైంలో చిన్న ఎంటర్టైన్మెంట్ కోసం చేసుకుంటాం కదా, అలా అన్నమాట. కావ్యముల ఆలాపన ద్వారా వినోదాన్ని పొందే తల్లి. కావ్యములు అంటే కవులు, అంటే ప్రస్తుత కవులు రాసేటువంటి కవితలు అలాంటివి కానీ తీసుకోకుండా నిరుక్తం ప్రకారముగా వేదములకే కావ్యములు అన్న నామం అంటండి. అసలు వేదములకే కావ్యములు అన్న నామం. తర్వాతి కాలంలో భాషాపరంగా మనము వాటిని కావ్యాలు అన్న వాటిని వేరే అర్థాలకు కూడా అన్వయించుకుంటూ వచ్చాం. కానీ నిరుక్తం ప్రకారంగా వేదాలనే కావ్యములు అని చెప్పడం జరిగింది. వేద మాట కాబట్టి తల్లి వేదాలాపన ఎవరైతే చేస్తున్నారో తద్వారా ఆనందాన్ని పొందుతుంది. వారు చేస్తున్న వేదాలాపన అంటే వేదోచ్చారణని, వేద పఠనాన్ని ఆస్వాదిస్తున్న తల్లి అని ఇక్కడ కావ్యాలాప వినోదిని, వేదాలాపనని, వేద పఠనని ఆస్వాదిస్తున్న తల్లి. లేదా అటువంటి అలా చేయడానికి తన దృష్టిని, ఎందుకంటే కళాత్మిక, కళానాథ, కళలు అని అనుకున్నప్పుడు విద్యలు కూడా కళలు అనుకున్నాం కాబట్టి ఆ విద్యా స్వరూపంగా ఆవిడే ఉంది. కాబట్టి ఆ విద్య ఆలాపన చేసే శక్తి కూడా ఆవిడే. మనం విద్యని అభ్యసించగలుగుతున్నాం, పఠించగలుగుతున్నాం, లేదా ఇప్పుడు లలితా సహస్రనామాలు చదవగలుగుతున్నాం అంటే మన చేత ఆలాపింపబడుతున్నాయి నామాలు. ఆ ఆలాపింపబడుతున్న శక్తి ఆవిడే, ఆలాపన చేయిస్తున్న శక్తి ఆవిడే. ఆలాపన ద్వారా పొందుతుంది దేన్ని? తల్లినే. ఇప్పుడు లలితా సహస్రనామాలు చదవడం ద్వారా ఏం తెలుసుకుంటున్నాం? ఆ తల్లినే తెలుసుకుంటున్నాం. ఆ తల్లి ఎక్కడుంది? ఆ స్తుతించడంలో కూడా ఉంది, నామంలో ఉంది, అక్షరంలో ఉంది, స్తోత్రంలో ఉంది, ప్రతిరూపంలో ఉంది. శ్రీ విద్యా రూపంలో ఉన్నది కూడా ఆవిడే కదా. కాబట్టి ప్రతి విద్యా రూపం ఆవిడే. కాబట్టి ఆ విద్యని అభ్యసించటం ద్వారా పొందేది కూడా ఆవిడనే. కాబట్టి తద్వారా ఆనందాన్ని అంటే నా బిడ్డడు నన్ను ఆరాధిస్తున్నాడు, నా గురించే తను సాధన చేస్తున్నాడు అని
పొందుతున్న ఆనందం అన్నమాట. కావ్యాలాప వినోదిని అంటే ఆ పరమాత్మని గ్రహించడం కోసం సాధకుడు చేస్తున్న తపన, సాధనలో భాగంగా తను చేసే అధ్యయనం, పఠనం ఏవైతే ఉన్నాయో శ్రీ విద్య తీసుకున్నట్లయితే పోని దాన్ని చూసి సంతోషించే తల్లి అంటే ఆవిడ దాన్ని స్వీకరిస్తుందని అర్థం, అంతే కదా. సంతోషిస్తుంది అంటే దాన్ని ఆస్వాదించగలిగినప్పుడే సంతోషిస్తారు. వినడం వేరు, ఆస్వాదించడం వేరు కదండి. ఇప్పుడు మనం రోడ్డు మీద తిరుగుతూ ఉన్నప్పుడు చాలా రకాల ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి, కానీ అన్ని బుర్రలోకి వెళ్తాయా? ఏదో ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు చాలా రకాల వాహనాల సౌండ్లన్నీ వినిపిస్తున్నాయండి. అన్ని సౌండ్ల మధ్యలో మనల్ని ఎవరన్నా మన పేరుతో పిలిస్తే అది మనకు వినపడితే, దాన్ని మనం వినగలిగితే, అంటే ఇప్పుడు పెద్ద పెద్దగా అవి రణగుణ ధ్వనులు చేస్తే వినపడం కూడా వినపడం, అంటే అక్కడ ఏది డామినేట్ చేస్తుంది, ఏది ఎక్కువ వాయిస్ తో వస్తుందో అది డామినేట్ చేస్తుంది. కాబట్టి అక్కడ అవసరమైంది కూడా వినపడదు. అదే ప్రశాంతంగా ఉన్నప్పుడు వినగలుగుతున్నాం కదా. రెండిటి యొక్క వ్యత్యాసం అది. అదే విధంగా అది అంటే మనం ఆస్వాదించగలిగిన అంటే ముందు వినగలిగితేనే ఆస్వాదించగలుగుతాం. కాబట్టి అదే విధంగా మనం చేస్తున్న ఆలాపన లేదా సాధకుడు చేస్తున్న ఆలాపనను కూడా ఆవిడ తీసుకుంది కాబట్టి, వినింది కాబట్టే వినోదిని, ఆస్వాదించింది కాబట్టే దానిలోని దాని ద్వారా ఆనందాన్ని పొందుతుంది, ఆస్వాదన ద్వారా ఆనందాన్ని పొందుతుంది అని అంటే ఎందుకు అంటే ఆలాపన చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ముందు మనిషికి ఆ బుద్ధి కలిగి ఆ సాధనలోకి వెళ్ళి చేయగలిగే పరిస్థితి రావడమే గొప్ప విషయం. దానికి ప్రేరేపించింది కూడా ఆ తల్లే. అలాంటి ప్రేరేపణ ద్వారా తన సాధనలో ముందుకు వెళ్ళి ఆ కావ్యాలాపన చేయగలుగుతున్నాడు కాబట్టి తన యొక్క నిశ్చల తత్వాన్ని, అంటే సాధకుని యొక్క నిశ్చల స్థితిని, మనోస్థితిని అర్థం చేసుకుంటుంది. బిడ్డ అమ్మా అనేస్తే ప్రేమగా తల్లి పలకదా అండి? మొట్టమొదటిగా బిడ్డ పలికే మాటలకి తల్లిదండ్రులు ఎంత మురిసిపోతాం. మా అంటే పిల్లాడికి మాట్లాడడం వచ్చేసింది అన్న ఆనందంలో కలుగుతున్న ఆనందమే, అనుభూతే కదా అది. అటువంటి అనుభూతి అంటే నా బిడ్డడు నన్ను తెలుసుకోగలిగాడు, నన్ను స్తుతించగలుగుతున్నాడు అని చూపిస్తున్న ఒక భావన అన్నమాట కావ్యాలాప వినోదిని. అంటే అవి మనకెంత అవసరం అంటే తల్లిని ఆనందం చేసే విధమైన సాధన బిడ్డలుగా మన వద్ద ఉండాలి. తల్లిని సంతోష పెట్టినప్పుడే కదా బిడ్డడికి సంతోషం. ఇప్పుడు బిడ్డడికి ఏదైనా తాయిలం కావాలంటే అమ్మను ఆనంద పెడిస్తేనే బిడ్డడికి తాయిలం దొరుకుతుంది, లేకపోతే లేదు. కాబట్టి ఇప్పుడు అమ్మ దగ్గరికి చేరాలన్న తాయిలం మనందరికీ దొరకాలంటే అమ్మను ఆనందపరచాలి. ఎలాగా? కావ్యాలాపన ద్వారా అన్నమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కళాక, కళానాథ, కావ్యాలాప వినోదిని అన్న నామాల ద్వారా. తర్వాత సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. సచామర అంటే నామం ద్వారా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే చామరములు వేస్తారు కదా, అమ్మవారి తల్లి సేవలో భాగంగా ఉంటాయని మనకు తెలుసు. కాబట్టి రమావాణి, లక్ష్మీ సరస్వతులు సవ్య దక్షిణ దిశలుగా తనతో ఉండి సేవిస్తున్నారు తల్లిని, అంటే లలితాంబికని రమావాణులు కూడా సవ్య దక్షిణ దిశల్లో ఉండి సేవిస్తున్నారు చామరములతో అనేది నామపరంగా అర్థమవుతున్న విషయం. ఇది ఇప్పుడు ఈ నామాన్ని 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చటండి. రూపం పరంగా, బీజాక్షరాలతో, భావనలతో 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చట. ఇప్పుడు మనం రూపం చెప్పుకుంటున్నాం. అమ్మవారు అంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి అనగానే మనకు ఒక రూపం అలవాటు అయిపోతుంది కాబట్టి అలాంటి ఫోటోలను కూడా మనం చాలా చిత్రపటాలను చూస్తున్నామండి. లలితమ్మవారు ఆసీనురాలే కూర్చొని ఉండుంటే గనక శ్రీమత్ సింహాసనేశ్వరిగా ఆ తల్లి కూర్చొని ఉంటే అటుపక్క ఇటుపక్క లక్ష్మీ సరస్వతులు చామరులు వేస్తూ ఉన్నటువంటి చిత్రపటాలు కూడా చాలా చూస్తున్నాం. ఇక్కడ సవ్య దక్షిణ అన్నప్పుడు ఏం చెప్తున్నారు అంటే దక్షిణ అంటే కుడి వైపటండి, సవ్య అంటే ఎడం వైపట. ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాము అంటే చిత్రపటాలుగా చూసుకున్నప్పుడు ఇవి కుడి ఎడమల్లో వ్యత్యాసం కనిపించవచ్చు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కుడి ఎడమలు అన్నప్పుడు 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చటండి. ఎదురుగా తల్లిని ఆరాధిస్తున్నాం మనం చూస్తున్నప్పుడు మనకు కుడి ఎడమలు వేరుగుంటే, తల్లి భావనలో చూసినప్పుడు కుడి ఎడమలు ఒక రకంగా ఉంటాయి. అవునా? తల్లి భావనలో చూసినప్పుడు తల్లికి కుడి ఎడమ మనకు వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి సవ్య దక్షిణ అన్నప్పుడు మనం ఇక్కడ ముఖ్యంగా స్వీకరించవలసినది దక్షిణ అంటే కుడి, సవ్య అంటే ఎడమ దిశ. అంటే ఇక్కడ రమా వాణి అన్నప్పుడు సవ్య దక్షిణ అన్నారు కాబట్టి దక్షిణ భాగం అంటే కుడి భాగంలో సరస్వతీదేవి,
సవ్య అన్నప్పుడు రమ కాబట్టి ఎడమ భాగంలో లక్ష్మీదేవి ఉన్నారు అని రూపవర్ణనలో అర్థం చేసుకుంటున్నాం. తరువాత భావన అన్నప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పటి వరకు మనం విద్యల గురించి అర్థం చేసుకున్నాం. కళాత్మిక, కళానాథ, కావ్యాలాప వినోదిని అన్నప్పుడు అది లేదా ముందు మనం చెప్పుకున్నటువంటి గురుమూర్తి, గుణనిధి, గోమాత అన్నప్పుడు కూడా జ్ఞాన సంపద గురించి అర్థం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఐశ్వర్యము, లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యానికి ప్రతీక, సరస్వతీదేవి అంటే జ్ఞాన ప్రతీక. కాబట్టి ఈ ఐశ్వర్య జ్ఞానాలు ఏవైతే మనం పొందాము, మనకి లభించాయో, అది ఏదైనా అండి, అంటే కటిక పేదవాడికి కనీసం వాడి రోజు ప్రతి పూట 4 వేళ్లు చేతిలోకి 5 వేళ్లు లోపలికి వెళ్ళడానికి సరిపడినంత ఆహారం దొరికినా కూడా అది వాడికి ఐశ్వర్యవంతమే. ఎందుకంటే ఎవరి ప్రాప్తం ఎంతో మనం చెప్పలేం. ఇప్పుడు ధనికులైన వారు ఉండొచ్చు, ఇప్పుడు లేనేసి ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. వీరందరికీ కూడా వారి వారి స్థితిగతులను బట్టి, స్థాయి స్తోమలను బట్టి మనందరికీ దొరుకుతాయి. మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు, ఉన్నత తరగతి వాళ్ళు ఉంటారు, ఇంకా దిగువ తరగతి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి వర్గంలో వారికి కూడా వారికి నిర్దేశించినటువంటివి వారి వారికి మాత్రమే ప్రాప్తి కలిగినటువంటివి అందుతూ ఉంటాయి. కాబట్టి పొందినది ఏదైనా సరే, ఇప్పుడు బిలీనీర్ లాంటి వాళ్ళు, లేదంటే ఇంకా పెద్ద ధనికులైనటువంటి వారు అమ్మవారికి ఒక పెద్ద ఏమంటారు బంగారు తాపడాలతో కూడినటువంటి నగలు చేయించవచ్చు, లేదంటే పెద్ద పెద్ద దేవాలయాలు కట్టించవచ్చు, లేదంటే ఇంకేదైనా సరే గొప్పగా ఉన్నతంగా డబ్బున్నవారు వారి స్థితిని బట్టి వారు చేయించవచ్చు. మధ్యతరగతి వాడు ఉంటాడు, ఎంతవరకు చేయగలడో అంతవరకే చేస్తారు. దిగు తరగతి వాళ్ళు ఉంటారు, వారికి వారి తిండే వారికి కష్టమైనప్పుడు వారి తల్లికి ప్రత్యేకంగా చేసే సేవ ఉండకపోవచ్చు. కానీ వారు పొందింది ఏదైతే ఉందో దాన్ని ఆ తల్లి ప్రసాదంగా భావించగలగటం. ఇక్కడ ఐశ్వర్యము, జ్ఞానము అన్నప్పుడు ప్రతి మనిషికి ఉన్నటువంటి జ్ఞానము లేదా ఐశ్వర్యం ఏదైతే ఉందో, ఇది నా సొంతంది, నేనే తెలివిగల్లవాణ్ణి, నేనే ధనవంతురాల్ని లేదా ధనవంతుణ్ణి అన్న గర్వానికి పోకుండా, మనం దక్షయజ్ఞంలో అర్థం చేసుకున్నది అదే కదా, నేనే ఉన్నతుణ్ణి, నేనే గొప్పవాణ్ణి అని అనుకోవడమే దైత్య లక్షణం. అందుకనే దైత్యంత్రిగా తల్లి వచ్చింది. కాబట్టి అటువంటి స్వభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్వీకరించకుండా, అటువంటి తప్పుడు మార్గంలోకి, తప్పుడు ఆలోచనలోకి వెళ్లకుండా, ఏది మనం పొందినా అది ఆ తల్లి ప్రసాదమే అని భావించి తిరిగి, అంటే ప్రసాద భావన వేరు, పదార్థ భావన వేరు. ఇప్పుడు మనకి ఏదన్నా లాటరీ టికెట్లు డబ్బులు దొరికే ఫర్ సపోజ్ అనుకుందాం, నేను లక్కీ, నేను అదృష్టవంతుణ్ణి కాబట్టి లేదా అదృష్టవంతురాల్ని కాబట్టి నాకు డబ్బులు దొరికినాయి అని అనుకుంటే డబ్బుల్ని మాత్రమే చూసినట్టు. నిజంగా అదృష్టం అనేది ఎందువల్ల కలిగింది? తల్లి దయ వల్ల కలిగింది అని అనుకుంటే అది తల్లి, అంటే నేను అదృష్టవంతుణ్ణి లేదా నేను లక్కీ, నాకే ఈ డబ్బులు వచ్చాయని అనుకుంటే పదార్థ భావన అని అనుకుందాం. ఆ తల్లి కరుణ వల్ల లేదా పరమేశ్వరుడి కరుణ వల్ల నాకు ఇది దక్కింది అని అనుకుంటే ప్రసాద భావన. కాబట్టి పదార్థ భావన, ప్రసాద భావన, ఈ రెండింటిని, అంటే ప్రతి విషయాన్ని, అది డబ్బు విషయం అనే కాదు, ఎందుకంటే మనిషికి డబ్బు ఆకర్షించిన విధంగా ఇంకొకటి ఆకర్షించే పరిస్థితుల్లో లేదు కాబట్టి దాన్ని ఉదాహరణకు తీసుకొని చెప్తున్నానండి. జ్ఞానమైనా సరే, ఇప్పుడు ఒక విషయం తెలుసుకోగలిగాం లేదా ఒకటి చదువుకోగలిగాం, ఇప్పుడు ఇన్నేళ్లు లలితా సహస్రనామాలు అర్థం తెలుసుకునే అవకాశం మనకు దక్కలేదు. అప్పటి వరకు మనం పొందగలిగిన ప్రాప్తి ఏంటంటే కనీసం స్తోత్రం చదువుకోగలగటం. అది కూడా చెయ్యని జనం చాలా మంది ఉన్నారు కదా. అంతకంటే వారితో పోల్చుకుంటే మనకు దొరికిన భాగ్యం ఏంటంటే కనీసం స్తోత్రాన్ని చదువుకోగలిగాం. ఇప్పుడు ఇన్నేళ్ల స్తోత్ర పఠన అనేది జరగడం వల్ల మన అదృష్టం కొద్దీ ఇప్పుడు ఆ తల్లి దయతలిచి మనకి అర్థాన్ని గ్రహించే శక్తిని, అవకాశాన్ని కలిగించింది. కాబట్టి అప్పుడు స్తోత్రాన్ని చదువుకునే పరిస్థితి ఏదైతే ఉందో అది ఆ తల్లి ప్రసాదమే. ఇప్పుడు దాని అర్థం తెలుసుకొని దాన్ని స్వీకరించగలిగి కుదిరితే పాటించగలిగిన శక్తి సామర్థ్యాలు ఏవైతే మనకు దక్కుతున్నాయో అది కూడా ఆ తల్లి ప్రసాదమే. ప్రతిదీ కూడా ఆ ప్రసాద భావనతో మనిషి స్వీకరించగలిగిన నాళ్ళు ఏ ఇబ్బంది, ఆటంకం కలగదు. ఎందుకంటే అది ప్రసాదం, దైవం లేకుండా నేను లేదు, ఆ సుపీరియర్ పవర్ ఏదైతే ఉందో అది లేకుండా ఈ జన్మ లేదు అన్నది నిత్యం మనిషి గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఆ ఐశ్వర్య జ్ఞానం ఏదైతే సంపద మనకి దక్కిందో, మన దగ్గర ఉన్నదో, ఇది నీ వల్లే నాకు దొరికిందమ్మా అన్న భావన. అంటే ప్రతి చోట కూడా వినయపూరితమైన స్వభావం మనిషిలో ఉండాలి. ఆ నీ వల్ల నాకు దక్కిందని దాన్ని స్వీకరించడం, నాకే దక్కింది, నేనే గొప్ప అని అనుకోకుండా ఆ తల్లి కృప వల్లే మనకి దక్కిందని తీసుకోవడం అనేది భావనట. అలా తీసుకుంటే సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, ఆ విధంగా
నువ్వు పొందుతున్న అనుభవిస్తున్న ఏదైతే ఉందో అది ఆ తల్లి రూపే అని తల్లికే సమర్పించి నువ్వు స్వీకరించడం అనేది రమావాణి సవ్యదక్షిణ సేవితాలో తీసుకోవలసినటువంటి భావమట. అది భావన ద్వారా అర్థం చేసుకోవాల్సింది, తల్లి గ్రహించవలసిన విధానం. ఇప్పుడు బీజం దగ్గర వచ్చినట్లయితే గనక రమా వాణి లలిత. రమా వాణి లలిత. వాణి శబ్దానికి బీజం ఐం, రమా శబ్దానికి శ్రీం. రమ అంటే లక్ష్మీదేవి కాబట్టి శ్రీం, వాణి శబ్దం సరస్వతీదేవి కాబట్టి ఐం. అమ్మవారు లలితమ్మ వారి యొక్క బీజం హ్రీం. ఐం హ్రీం శ్రీం లలితాయే నమః అనేది మనకి లలితా సహస్రనామాలకి బీజాక్షర మంత్రం అనేది మనకు తెలిసిందే కదా. ఆ విధంగా కూడా అంటే బీజాక్షర రూపంలో కూడా అమ్మవారు ఉంది అని చెప్పడానికి, బీజాక్షరంలో ఉన్న శక్తి స్వరూపంలో ఉన్నది ఆ తల్లే అని చెప్పడం బీజాక్షరాల ద్వారా ఉద్దేశించి చెప్పడం అండి. కానీ గురు ద్వారా అది పొందిన తర్వాతే ఆ నామజపం మంత్రజపం చేయగలం. కేవలం బీజాక్షరాల రూపంలో అమ్మవారు ఉన్న విధానాన్ని చూపించడానికి మాత్రమే అక్కడ అదే ఆ పోలికను కూడా తీసుకుని చెప్పడం జరిగింది. కాబట్టి గురుముఖతగా పొందిన వాళ్ళు ఆ నామాన్ని తీసుకొని సాధన చేయగలుగుతారు, వారు అదృష్టవంతులు. లేని వారికి కూడా సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అన్న నామాన్ని స్తుతిస్తే కూడా ఆ బీజాక్షర మంత్రాన్ని సాధన చేయడం వల్ల కలిగే శక్తిని ఈ నామాల్లో కూడా వాళ్ళు ఇమిడ్చి వశిన్యాది వాగ్దేవతలు మనకు అందించిన వరం అన్నమాట. అంటే ప్రతి ఒక్క సాధకులు ఆ మార్గంలో విద్యా ఉపాసనలోనే వెళుతూ, శ్రీ విద్యా ఉపాసనలో వెళుతూ మంత్రాన్ని పొంది జపించి తరిస్తారో లేదో తెలియదు కదా, అందరికీ ఆ శక్తి సామర్థ్యాలు ఉండవు. కాబట్టి మనలాంటి అభాగ్యుల కోసం నామరూపంలో కూడా బీజాక్షర శక్తిని మనకు అందిస్తున్నారు వశిన్యాది వాగ్దేవతలు. అంటే ఆ దైవం మనల్ని ఉద్ధరించటానికి ఎన్ని రూపాలలో, ఎన్ని విధాలుగా, ఎన్ని సులువైన మార్గాల ద్వారా మనల్ని ఎప్పటికప్పుడు తరించడానికి ఎన్నో విధాలుగా మన దగ్గరికి వేరు వేరు రూపాలలో విధానాల్లో మన దగ్గరికి చేరింది అనేది ఇక్కడ గ్రహించాలండి. అది లలితా సహస్రనామ, భగవద్గీత, విష్ణుస్తుత, శివస్తుత, స్కందస్తుత, ఇంకొక దేవుడి యొక్క ఆరాధన, ఇవన్నీ కాదు. ఆ యొక్క ఆరాధనల్లో వారికి ప్రాధాన్యతనిస్తూ మిగిలిన శక్తులను అర్థం చేసుకోవడం. ఇప్పుడు లలిత నేర్చుకుంటున్నాం కాబట్టి లలితలో రమావాణి సవ్యదక్షిణ సేవిత అని చదువుకున్నాం. అదే లక్ష్మి గురించి చదువుకుంటే అక్కడ మనకి లలితావాణి సవ్యదక్షిణ సేవిత అని ఉండొచ్చు. లేదా సరస్వతి గురించి చదువుకుంటే వీరిద్దరు లలితమ్మ వారు లక్ష్మీ అమ్మవారు ఆవిడని సేవిస్తున్నారు అని గ్రహించవచ్చు. అంటే ఏ రూపంలో మనం ఆరాధన చేయదలిచామో వారికి ఒక ప్రాధాన్యతను అక్కడ సూచిస్తూ మిగిలినవి కూడా ఆ స్వరూపాలను చూపించడమే. ఇప్పుడు మనం ఎవరినైతే చూస్తున్నామో విసుకుందండి నా వాయిస్? వినిపిస్తుంది. ఓకే ఓకే శ్రీమాతని. కాబట్టి ఏ ఒక్క దేవతో గొప్ప, ఏ ఒక్క దేవుడో అన్నిటికంటే ఉత్కృష్టమైన స్థితిలో ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళు కాదు అని తీసుకోకుండా అందరి దేవతల్ని మనం కేవలం స్వరూపం మార్చి మాత్రమే ఆరాధన చేస్తున్నాం. ఆ ప్రతి ఒక్క రూపంలో ఉన్నది ఈ తల్లి శక్తే. ఇప్పుడు లలితలో చెప్పుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో భగవద్గీత అన్వయించుకుంటే కూడా ఇవే అర్థాలు అక్కడ వస్తాయండి. లేదా విష్ణు సహస్రనామాలు మీరు వినడం మొదలుపెట్టి అక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇవే అర్థాలు అక్కడ కూడా స్ఫురించవచ్చు. అప్పుడు అర్థం ఏమవుతుంది? విష్ణు రూపంలో చెప్పుకున్నా, కృష్ణుడి రూపంలో చెప్పుకున్నా, లలిత రూపంలో చెప్పుకున్నా, ఇప్పుడు శివ పురాణాల్లోకి వాటిలోకి వెళ్తే అక్కడ కూడా ఇవే ఉంటాయి. తల్లి వేరు, శివుడు వేరు, శక్తి వేరు కాదని కదా గ్రహిస్తూ వచ్చాం. అంటే అన్ని దేవతల రూపంలో మనం తెలుసుకోగలిగినది నిజమైన సత్యమైన విషయం ఏదైతే ఉందో దానినే. అది మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. అది తర్వాత అర్థమవుతుంది. ఆదిశక్తి అమ్మే ఆత్మ పరమా పావనాకృతి అన్న నామంలో ఆదిశక్తి అన్నిటికంటే మూలమైన శక్తి. అది తర్వాత నామాల్లో మనం తర్వాత క్లాస్ లో చూద్దాం. ఇక్కడ వరకు వాటికి ఆపుకుందాం. ఆ విధంగా సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అన్న నామాల్లో తల్లిని ఇన్ని విధాలుగా గ్రహించి ఏ రూపంలో ఎలా తీసుకున్నా కానీ అమ్మవారు కూర్చొనుందా, నించొనుందా, కమలం మీద కూర్చొనుందా, లేకపోతే సింహాసనం మీద కూర్చునుందా, ఎక్కడున్నా అమ్మమ్మే, ఎలా ఉన్నా అమ్మమ్మే.
శివశక్తి స్వరూపం ఒకటే అనుకున్నప్పుడు శివ రూపంలో ఉన్న అమ్మే, శక్తి రూపంలో ఉన్న అమ్మే. విష్ణు అభేదాలు ఆవిడ అని అనుకున్నప్పుడు, లేదా విష్ణు సోదరి భావంగా ప్రకటించినప్పుడు విష్ణు రూపం ఆవిడే, అమ్మ రూపం ఆవిడే. ఈ విధంగా ఎలా చూసుకున్నా సరే అంతా ఆ పరమాత్మే, ఆ పరాశక్తే, జగన్మాతే, శ్రీమాతే. ఇది ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. శ్రీమాత్రే నమః. చాలా బాగా చెప్పారమ్మా.